అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అమాయకపు భార్య. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? అలివేణి సీతారామయ్య చాలా మంచి దంపతులు. ఆయన ఆవిడ ఒకే మాట మీద ఉంటారు. సీతారామయ్యకి అలివేణి అంటే ఎంతో ఇష్టం. ఏ నిర్ణయం తీసుకున్నా భార్యాభర్తలిద్దరూ కలిసే తీసుకోవాలనే, భార్య అంటే భర్తలో సగం అనే, భార్య భర్త అడుగుజాడల్లోనే నడవాలని, ఇలా ఎన్నెన్నో సిద్ధాంతాలు వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి వాళ్ళకు వాళ్ళే పెట్టుకొని పెరిగిన జంట వీళ్ళు. దానికి తగ్గట్టుగానే పెద్దలు పెళ్లి చేయటం, పెళ్ళైన తర్వాత భార్య తప్ప పరాయి స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూసే అలవాటు సీతారామయ్యకి లేదు. భర్తకి తన వంతు సహాయ సహకారాలు ఎంత అందించగలనో, కుటుంబానికి ఒక గృహిణిగా తనెంత తోడ్పడగలనో అనేది తప్ప మిగతా విషయాలు కనీసం పక్కింటి ఆవిడ పనైందా అన్నా కూడా పనుందండి వస్తానని వెళ్ళిపోవటం తప్ప 10 నిమిషాలు కూర్చుని వాగే అలవాటు కూడా అలివేణికి ఉండదు. చుట్టాలు బంధువులు ఎవరైనా వచ్చినా తినటానికి కాఫీ టిఫిన్లు ఇచ్చి, టీవీ పెట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే ఆవిడ పనులు ఆవిడ చేసుకోవటం తప్ప అనవసరమైనటువంటి ముచ్చట్లలో పాల్గొనే అలవాటు కూడా అలివేణికి ఉండేది కాదు. ఎవరైనా పెళ్ళిళ్ళని పేరెంటాలని పిలిచినా వెళ్ళి ముహూర్తం సమయానికి సీతారామయ్య వైపు వాళ్ళకి ఆయన, అలివేణి వైపు వాళ్ళకి ఆవిడ 10 నిమిషాల నుంచుని భోజనం కూడా చేయకుండా తిరిగి వచ్చేస్తారు చదివింపులు పెట్టేసి. అంతకు మించి వాళ్ళు ఎవరితో ఎంతవరకో అంతవరకే, నీతో నా చనువు ఎందాక అంటే నా ముక్కు కొనవరకే అన్నంతవరకే ఉంటారు. వాళ్ళు ముందే అనుకున్నది ఒకటే. వీళ్ళు ఇటు చూస్తే ఉండేది పల్లెటూరులో ఉంటే రేపొద్దున పిల్లలు పుడితే గనక వాళ్ళ భవిష్యత్తులకి చదువులకి అటు ఇటు కాకుండా అయిపోతుందని ఆ పల్లెటూరుకి కొద్ది దూరంలో సిటీకి దగ్గరగా ఒక టౌన్ ఉంటుంది. ఆ టౌన్ కనుక మారిపోతే ఇటు పల్లెటూరుకి దగ్గరలో ఉంటుంది, అటు సిటీకి దగ్గరగా ఉంటుంది అని చెప్పి వీళ్ళు మధ్యలో ఉన్న టౌన్లోకి షిఫ్ట్ అయిపోయారు. షిఫ్ట్ అయిపోయిన తర్వాత సీతారామయ్య అక్కడ అద్దె కొంపల్లో ఉండాల్సిన పనే ఉందని చెప్పి అప్పటి వరకు దాచి ముంచిన రూపాయి డబ్బులు పెట్టి ఒక పెద్ద ఖాళీ జాగాని కొని అందులో ఒక 3 గదుల పాటు రేకుల షెడ్డే వేసుకున్నారు. ఆ రేకుల షెడ్కే లోపల సీలింగ్ చేయించుకొని బయట వసారా వచ్చేలాగా వేసుకొని అందులో ఒకటి వంటగది, ఒకటి బెడ్రూము, ఒకటి హాల్ లాగా వేసుకున్నారు. ఇక ఆ తర్వాత ఆయన ప్రతిరోజు కూడా సీతారామయ్య టౌన్ నుంచి పల్లెటూరుకు వచ్చి వ్యవసాయం చేయించెళ్ళేవాడు. ఆయనకి వ్యవసాయం తప్ప మరొకటి డిగ్రీ వరకు చదువుకున్నా కూడా చెయ్యాలని ఉండేది కాదు. ఒకళ్ళ కింద మాట పడుతూ చేసే ఉద్యోగాల కన్నా నలుగురికి అన్నం పెట్టే రైతు అనిపించుకోవటం ఎంతో విలువ అనుకునేవాడు ఆయన. ఉన్నది 10 ఎకరాల పొలం. ఆ 10 ఎకరాల పొలం తాత ముత్తాతల కాలం నుంచి అలా వస్తూ సీతారామయ్య చేతికి వచ్చింది. ఆయనకి చక్కగా సేద్యం చేయటం వచ్చు. దాంతో నలుగురిని సాయం తీసుకొని ప్రతిరోజు ఉదయాన్నే అలివేణి అన్ని క్యారియర్లో సర్దిస్తే టిఫిన్ చేసేసి ఇక్కడెటు పల్లెటూరులో ఇల్లుంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఆయన ఇక్కడ వ్యవసాయం చేయించి మళ్ళీ సాయంత్రానికి భార్య దగ్గరికి తిరిగి టౌన్కి వెళ్ళిపోయేవాడు. భర్త తన వంతు పని తను చేస్తున్నప్పుడు తను మాత్రం ఎందుకు ఖాళీగా ఉండాలి? అలివేణి కూడా డిగ్రీ వరకు చదువుకుంది కాబట్టి ఇది మన సొంత జాగానే, మన్నెవరు ఇక్కడి నుంచి కదిలించలేరు కాబట్టి ముందు ఒక ఫ్లెక్స్ ఆయన్ని వేయించుకురమ్మనమని ట్యూషన్ స్టార్ట్ చేసింది. ట్యూషన్ స్టార్ట్ చేసి ఒకవైపున పిల్లలకి 2 పూట్ల ట్యూషన్లు చెప్పేది. ఆ ట్యూషన్లు కాక ఇక మరొక వైపు నుంచి ఆడవాళ్ళని కొంతమందిని పిలిచి అలివేణి ఏనాడో మిషన్లు నేర్చుకుంది. అలా ఒక 10 మిషన్లు పెట్టి మిషన్లు కుట్టించటం, అలాగే చీరల మీద బ్లాక్ ప్రింట్స్ అవి వేయించటం. అవి కాక పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్లే కాబట్టి అమ్మగానే అలాగే అత్తగారు వాళ్ళని ఆడపడుచుల్ని అడిగి
పోయి పచ్చళ్ళు వాటి వీటి పిండి వంటలు కొలతలు అడిగి తీసుకొచ్చి వాటిని ఇక్కడ సరైనటువంటి సమపాళ్లల్లో కలిపి చక్కగా కమ్మటి పచ్చళ్ళు అవి సిటీలో వాళ్ళు పట్టుకోరు కాబట్టి మంచి మంచి సరుకులతో వాటిని తయారు చేసే క్వాలిటీ ఫుడ్స్ అనే పేరు పెట్టి వాటిని కూడా అమ్మేది అలివేణి. అలా వచ్చిన ప్రతి రూపాయి భార్యాభర్త పగలు రాత్రి కష్టపడి పుట్టబోయే పిల్లల కోసం అని చెప్పి దాచటం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇక అలివేణి గర్భవతి అయింది. అలివేణి గర్భవతి అయిన తర్వాత ఒక్కళ్ళని కనాలి, ఎందుకంటే మనం ఉన్న ఆస్తంతా వాళ్ళకే అప్పచెప్పాలి. పాపైనా బాబైనా సరే వాళ్ళని చదివించి ప్రయోజకుల్ని చెయ్యాలి. వాళ్ళు ఎంత చదువుకుంటే అంత వాళ్ళని గొప్పవాళ్ళుగా మంచివాళ్ళుగా తీర్చిదిద్దాలని అనుకున్న భార్యాభర్త వీళ్ళు అనుకున్న ప్రకారం ఏ భగవంతుడు మెచ్చాడో తెలియదు, కానీ ఒక్కడు అది వారసుడు పుట్టాడు. పుట్టేసరికి మగపిల్లాడు పుట్టాడని వాళ్ళేమీ సంబరపడలా. మగపిల్లాడైనా ఆడపిల్లైనా ఎవరికైనా ఈ రోజుల్లో ఈక్వల్గానే అన్నీ చెయ్యాలని ఇక పుట్టిన ఒక్కడు చాలని అలివేణికి ఆపరేషన్ చేయించేశాడు సీతారామయ్య. అయ్యయ్యో ఇంకొకళ్ళకో ఇద్దరికో ఉంచుకోలేదని అందరూ అన్నా ఉంచుకుంటే పెట్టేవాడెవడట పోషించేవాడెవడట అని నవ్వేశాడు ఆయన. ఆ తర్వాత కాలచక్ర భ్రమణంలో రోజులు తరలిపోతూ ఆ రేకుల షెడ్డు స్థానంలోనే డాబా కట్టుకున్నారు. డాబా కట్టుకున్న ఆయన వ్యవసాయం మానలేదు, ఆవిడ మిషన్లు కుట్టించడం మానలేదు, ఆ బ్లాక్ ప్రింట్లు వేయించడం, ఆ పచ్చళ్ళు అవి అమ్మటం, అలాగే స్వచ్ఛంగా ఇంకా గేదెలు అవి పెట్టి పక్కన స్థలం ఉంది కాబట్టి చిన్న డైరీ ఫామ్ లాగా కూడా స్టార్ట్ చేశారు బాబు పుట్టిన తర్వాత. సిటీలో స్వచ్ఛమైన గేదె పాలు కల్తీ లేని గేదె పాలంటే జనం విరగబడి కొనుక్కుంటారు కాబట్టి పాలు పెరుగు వెన్న నెయ్యి కూడా అమ్మేవాళ్ళు భార్యాభర్తలు. ఇలా భగవంతుడు మనకిచ్చిన వాటిల్లో నుంచి ₹1 పిల్లాడి కోసం ధర్మంగా పోగు చేయాలి అనుకునే తత్వం వీళ్ళదే. దాంతో రూపాయి కూడబెట్టి బాగానే పోగు చేసుకుంటూ వస్తున్నారు బ్యాంకులో. ఒకవైపు నుంచే పిల్లాడు స్కూల్కి వెళ్ళే వయసు వచ్చిందే, మంచి స్కూల్లో వెయ్యాలనుకొని పనిమాల వెతికి ఆ పక్కనే ఎటు వాళ్ళకి సిటీ దగ్గరలోనే ఉంది కాబట్టి సిటీ నుంచి వచ్చే కాన్వెంట్ బస్సులో వెళ్ళి కనుక్కొచ్చి మరీ పిల్లాడిని మంచి స్కూల్లో జాయిన్ చేశారు. మొత్తం కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం స్కూలు. ఇక పిల్లాడు అలా స్కూల్కి వెళ్ళొస్తుంటే చక్కగా తల్లి వండి పెట్టే వంటలు తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇది మంచి ఇది చెడు, పెద్ద అయిన తర్వాత మనుషులు ఇలా ఉండాలి, ధర్మంగా ఉండాలి, ధర్మంగా లేనిది ఏది మన దగ్గర నిలబడదో, మనం కష్టపడే రూపాయే మన దగ్గర నిలబడుద్దయ్యా, మనము ఎప్పుడైనా సరే చదువు సంస్కారాన్ని పెంచే విధంగా ఉండాలని ఆయన, అలాగే ఆవిడ ఆడదాన్ని ఎంతో ప్రేమగా చూసుకోవాలి, మీ నాన్నగారు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారో చూడు అని ఆవిడ చెప్పుకుంటూ మొత్తానికి కొడుకును మంచి బుద్ధులు చెప్పి పెంచుకొచ్చారు. కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోయినాయి. పిల్లాడికి మగపిల్లాడే అయినా ఒక్క పంచెల ఫంక్షన్ మాత్రం చేశారు భార్యాభర్త. అలివేణి చాలా తెలివిగా నెలకింత డబ్బని గోల్డ్ సేవింగ్స్ స్కీముల్లో కట్టుకొచ్చి రేపు రాబోయే కోడల కోసం అని చెప్పి ఒక గంపెడు బంగారాన్ని చేయించి మరీ లాకర్లో దాచిపెట్టి ఉంచింది ఆవిడ నగల కాక. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా కొడుకు 10th క్లాస్ అయిపోయింది. చాలా మంచి మార్కులతో పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత ఈలోపు 10 ఎకరాల పొలం కాస్త సీతారామయ్య 25 ఎకరాల పొలాన్ని చేశాడు. అలివేణి తన బిజినెస్ను కూడా ఎక్స్పాండ్ చేసుకొచ్చింది. పిల్లాడు ఇంటర్మీడియట్లో ఏ నాన్న ఇంజనీర్ అవుతావా అని అడిగాడు ఆయన. లేదు నాన్న డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను, బైపీసీ తీసుకుంటానంటే అదేమిట్రా నీకు మ్యాథ్స్ ఇష్టం కదూ, చిన్నప్పటి నుంచి మ్యాథ్స్లో కదూ నీకు 100కి 100 మార్కులు వచ్చేది, కొత్తగా ఇదేమిట్రోయ్ అన్నాడు ఆయన. నాన్న ఇంజనీర్ అయితే ఏమొస్తుంది, మహా అయితే 60-70 వేలు ఎంత కొట్టుకున్నా, లేదంటే 1,00,000-2 లక్షలు వస్తాయి. అదే డాక్టర్ అయ్యామనుకో కోట్లల్లో గణించవచ్చు. ఏం చేసుకుంటావురా అంత డబ్బులు నువ్వు అంది అలివేణి. డబ్బుని ఏం చేసుకుంటావు అనకూడదమ్మా, లగ్జరియస్గా బతకొచ్చు, సుఖాలు అనుభవించవచ్చు, స్వర్గ సుఖాలు మన కాళ్ళ ముందే ఉంటాయి. అవన్నీ కావాలంటే మనం దానికోసం
ఎవరినో ప్రాణాల మీదకి తెచ్చే విధంగా డాక్టర్లమయ్యి మరి వాళ్ళని ప్రాణాపాయంలో నుంచి కాపాడినట్టుగా సంపాదించాల్సిన అవసరం లేదు. న్యాయంగా ధర్మంగా మనకుండే దాంతో కూడా మనం తృప్తిగా బ్రతకొచ్చు అన్నాడు సీతారామయ్య. అయినా సరే ఎవరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా 600 అయినా సరే నేను డాక్టర్ చదవాల్సిందేనని పిల్లాడు బైపీసీలో చేరాడు. మిగతా అన్ని సబ్జెక్టులు ఫిజిక్స్ కెమిస్ట్రీ సంగతి తీసి పక్కన పెడితే అస్సలు బయాలజీ మాత్రం పిల్లాడి వల్ల కావట్లేదు. దాంతో 1 సంవత్సరం చదువైపోయేసరికి మొత్తం లెక్చరర్లు ప్రిన్సిపల్ గారు సీతారామయ్యని అలివేడిని పిలిపించి బాబు వల్ల కావట్లేదండి, బోలెడన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాడు, బ్యాక్లాగ్స్ ఉన్నాయని చెప్పేశారు. దాంతో కూర్చుండిపోయాడు కొడుకు. సీతారామయ్య అప్పటికి కూడా నిన్ను చాలా పెద్ద కాలేజీలో చేర్చానని, కానీ ర్యాంకు రాకపోయినా నేను నీకు ఫీజులు కట్టాను, డొనేషన్లు కట్టానని కానీ ఒక్క మాట కూడా కొడుకుని అన్నది లేదు, ఒక దెబ్బ ఆయన కొట్టింది లేదు. ఒరే, మనకి రాని చదువుని ఎందుకురా చదవాలనుకోవటం, నీకు మ్యాథ్స్ అంటే ఇష్టం, నీకు బైపీసీ ఎలా వస్తుంది అనేసరికి నేను అనుకున్న కళ నెరవేరదా నాన్న, ఏమిట్రా నువ్వు అనుకుంది, మనకి ఏదైతే గనక భగవంతుడు వచ్చే విధంగా సిద్ధి అనేది ఒకటి కలిగిస్తాడు తెలుసా, ఆ సిద్ధి మన బుద్ధిలో లేనప్పుడు మనకి ఏం చదివినా రాదు. నీకెటు అది అవ్వట్లేదు, ఇప్పుడు అనవసరంగా 1 సంవత్సరం వెనకబడిపోయావు చూడు అని మళ్ళీ ఆయన తీసుకెళ్ళి పిల్లాడిని మళ్ళీ ఫీజులు కట్టి ఎంపీసీలో జాయిన్ చేశాడు. ఈసారి ఎంపీసీలో ఫస్ట్ మార్కులతో పాస్ అయ్యాడు. ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. వచ్చిన అంతా ఇంత మామూలు కాలేజీల్లో సీట్ వస్తే నేను వెళ్ళి చదువుకోను, చాలా పెద్ద కాలేజీలో చదువుకుంటాను నేను అని చెప్పాడు. ఏమిరా మరప్పుడు డాక్టర్ చదువుతానంటివే అన్నాడు సీతారామయ్య. డాక్టర్ మాత్రం నాకు ర్యాంకు రాకపోతే నువ్వు డొనేషన్ కట్టి ₹1,00,00,000 సరే నా సీటుకు నన్ను చదివించాలని నేను ఫిక్స్ అయ్యే బైపీసీలో చేరాను నాన్న, అలాంటిది నువ్వు నా ఇంజనీరింగ్కి ఎంత ఖర్చు అయినా సరే నేను పెద్ద కాలేజీలో చేరితే చదివించవు అన్నాడు. సరే పోనీలే, చదువు అంటున్నాడు కదా, వాడి కోసమేగా ఇన్నాళ్ళుగా తాపత్రయపడింది, ఇంకోళ్ళని కనందే. దాంతో చాలా పెద్ద యూనివర్సిటీలో సెలెక్ట్ చేసుకున్న లక్షల్లో ఫీజులున్నా కడతామన్నారు అమ్మా నాన్న అని జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే అక్కడ జాయిన్ అయ్యాడు. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పీజీ చేస్తానన్నాడు. సరే చేయమనమని దానికి కట్టారు డబ్బులు. పీజీ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఉద్యోగం వచ్చింది. హయ్యెస్ట్ ప్యాకేజ్ నెలకి ₹1,50,000. అయితే సీతారామయ్య సంబరాలు చేసుకొని పొలంలో వాళ్ళకే, ఆ పల్లెటూరులో ఉన్న వాళ్ళందరికీ ఆయన తీపి పంచిపెడితే అలివేణి తన దగ్గర పనిచేసే వాళ్ళందరికీ బోనస్లు ఇచ్చి స్వీట్లు పంచిపెట్టింది. అయితే దేనికంతా ఇంతోటి సంబరాలు అని అడిగాడు వరుణ్. దేనికేమిట్రా, నువ్వు అంత పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటే ఏమంత పెద్ద ఉద్యోగం తెచ్చుకున్నా నాన్న, ఆఫ్టర్ ఆల్ ముష్టి నెలకి ₹1,50,000తోనా నా కెరీర్ స్టార్ట్ అయ్యేదే. మా దాంట్లో హైయెస్ట్ ప్యాకేజ్ ఎంతో తెలుసా, సంవత్సరానికి 35 లక్షలు. నాకు వచ్చిన ప్యాకేజ్ ఎంత నాన్న, నేను వేస్ట్ ఫెలోననే కదా అర్థం, నేను అనుకున్నదైతే నేను రీచ్ అవ్వలేకపోయాను కదా అనేపాటికి ఒరే 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 ఏం మాటలు రావే, నీకు ఇలా డబ్బు పిచ్చి పట్టుకుందేంట్రా సన్నాసి అంటే అన్నారంటావు కానీ ఇదివరకు లేదు. ఏం చేసుకుంటావు నాన్న, మనకున్నదంతా నీకోసం కాదా, 25 ఎకరాల పొలం ఉందే, ఆ 25 ఎకరాల పొలం ఎకరం ₹25 లక్షల రోడ్డు పక్కనే ఉంది బందే. అమ్మ అంతెవరి కోసం సంపాదిస్తుందే, 4 ల్యాండ్లు కొన్నాము ఇక్కడ నీ కోసం అని చెప్పి. ఎంత నాన్న మనకు వచ్చే ఆదాయం, మనం ప్రతి రూపాయి కూడా బ్యాంకులో వేసి దాసేదంతా ఎంతో తెలుసా, ఇవన్నీ నీ ఒక్కడి కోసం, నీ పిల్లల కోసం, నువ్వు ఆనందంగా ఉండటం కోసం కాదా అన్నాడు సీతారామయ్య. మీరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా ఇలాంటి నాకు రుచించవులేనా అన్న, వదిలేయండి అన్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా అన్నాడు ఆయన. నేను ఎంఎస్ చేయడానికి ఫారిన్ వెళ్తాను నాన్న, అలా అయితే గనక నెలకి 5-6 లక్షలతో కెరీర్ స్టార్ట్ అయ్యి
కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అన్నాడు వరుణ్. పళ్ళు రాలిపోతాయి నీకు. ఇప్పుడు దాకా నువ్వు అడిగిన ప్రతి గొంతెమ్మ కోరిక కాదనకుండా తీర్చుకొచ్చా. నీ 10th క్లాస్ వరకు నిన్ను ఎవరూ చదవనంత పెద్ద స్కూల్లో చదివించాను. ఆ తరువాత నిన్ను పెద్ద కాలేజీకి వెళ్ళమన్నాను, వెళ్తానన్నావు. ఇంటర్ కంప్లీట్ అయింది. నువ్వే ఇంజనీరింగ్ పెద్ద కాలేజీలో జాయిన్ అవుతానన్నావు. అయినా లక్షల్లో ఫీజులు కట్టావు. మాకుంది నువ్వొక్కడివి. నిన్ను వదిలేసుకోవటానికా ఏంటి మేం కందే? ప్రతి క్షణం నువ్వు అక్కడ ఎలా ఉన్నావో ఏమున్నావో. అయినా అమెరికాలు వెళ్ళిన వాళ్ళందరూ సుఖపడుతున్నారేంట్రా? మిగతా వాళ్ళ విషయాలు మనకు అనవసరం. వాళ్ళు రకరకాల కారణాలతో వెళ్తున్నారేమో. నీకు ఇక్కడ తినటానికి లేదా, ఉండటానికి లేదా? అయినా నీకేమైనా తక్కువ? ఇక్కడ నెలకు 1,50,000తో మొదలైందంటే కెరియర్ ఉండే కొద్దీ గ్రోత్ ఉంటుందనేగా. వేషాలు లేకుండా మూసుకొని ఆ ఉద్యోగానికి వెళ్ళు. లేదంటే గనక వ్యవసాయం చేద్దుగాని రా. అది కాదంటే మీ అమ్మ దగ్గర ఇంకో 10 టైలరింగ్ మిషన్లు పెంచుద్ది. కూర్చొని మగాళ్ళ బట్టలు కూడా కుట్టిస్తా కూర్చో. లేదా డైరీ ఫామ్ చూసుకో గేదెల దగ్గరుండే. అదే కాదంటావా ఏదైనా బిజినెస్ పెట్టుకుంటానంటే చెప్పు, పై ఎత్తున నేను చూస్తా, ఒక 50 లక్షలు పెట్టుబడి పెడతా. అంతేకాని అమెరికా వెళతాను, అలాగే అమెరికా వెళ్ళి నేను అయి చేస్తా ఈ చేస్తా అన్నావంటే మాత్రం నడువులు ఇరిగిపోతాయి అన్నాడు ఆయన. దాంతో ఇక చెప్పినా అమ్మా నాన్న ఊడుకునేలా లేరు అనే దాంతో తప్పక ఆ ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టాడు. వరుణ్కి ఎప్పటి నుంచో శరత్ అనేవాడు ఒకడు ఫ్రెండు. ఏ రోజు నుంచో వరుణ్ 6th క్లాస్ నుంచి శరత్ ఫ్రెండ్. వరుణ్కు ఉన్నటువంటి డబ్బు పిచ్చి ఒక రకంగా అయితే శరత్కు ఉంది మరొక రకమైనటువంటి డబ్బు పిచ్చి. అయితే ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా పిల్లాడే పీజీ కూడా అయిపోయి ఉద్యోగం కూడా వచ్చింది కదండి, సంబంధాలు చూస్తే పోద్ది, పెళ్లి చేసేద్దాం అంది అలివేణి. నిజమే, వీడి ముక్కుకి తాడేసే పిల్ల కావాలి, లేకపోతే బాధ్యత లేకుండా ఇలాగే పిచ్చవాగుడు వాగుతూ ఉంటాడు అనుకుని ఆయన చాలా మంచి మంచి సంబంధాలు, సంస్కారం ఉన్న సంబంధాలు, బోలెడన్ని సంబంధాలు, పాపం కట్నాలు ఆశించకుండా బొచ్చడి సంబంధాలు తీసుకొచ్చాడు. పెళ్లి చూపులకి వెళితే ప్రతి పిల్లతోనూ లోపలికి వెళ్ళి నేను మాట్లాడి రావాలి అంటాం, నాకు నచ్చలేదని బయటికి రావటం. ఎక్కడైనా ఏం కొడుకుని కన్నారండి అని అడగాల్సిన వాళ్ళు ఏంటండి ఇలాంటి కొడుకును కన్నారో, మీ కొడుకేనా, దత్తత కొడుకా అని అడుగుతున్నారు ఎక్కడికి వెళ్ళినా. కొంతమంది అయితే అసలు వరుణ్ గురించి ఏం తెలుసుకుంటున్నారో ఏమో, సంబంధం దాకా కూడా రావట్లేదు. ఏమవుతుందిరా, ఏం చేసి వస్తున్నావు లోపలికి వెళ్ళి అని అడిగారు అలివేణి సీతారామయ్య. అసలు ముందుగానే నాన్న నువ్వేదో పెద్ద ట్యాగ్ అయినట్టు, ఏదో పెద్ద గొప్ప విషయం అయినట్టు కట్నాలు స్వీకరించబడవు అని నిన్నెవడు చెప్పమన్నాడు అన్నాడు వరుణ్. అదేమిట్రా, ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రుల్ని మేము మా అబ్బాయిని అమ్మేసుకుంటున్నాం కాబట్టి మీరు వరకట్నాన్ని ఇవ్వండమ్మా అని అడుక్కోమంటావా నన్ను? ఏమి లేదనరా దరిద్రుడా, మీ అమ్మ దగ్గరే నేను కట్నం తీసుకోలేదు. ఒకనొక రోజున మీ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు మేము ఇస్తాం మొర్రో అన్నా కూడా నేను తీసుకుంది లేదు. చివరికి మీ అమ్మకు బంగారం పెడతామన్నా కూడా వద్దని పుట్టింటి సూత్రం ఒక్కటి తప్ప ఏమీ తీసుకురానివ్వని మనిషిని నేను. అలాంటిదే నేను నా పెళ్ళాం దగ్గర కట్నం తీసుకోకుండా నా కోడల దగ్గర తీసుకుంటే ఏమైనా సంస్కారం అంటరా? ఆడపిల్లల తల్లిదండ్రులు వాళ్ళని కని పెంచి చదివించి పైగా ఇంకా మన కట్నాలు ధారపోయాలంటే ఎలాగరా? పైగా మీరు చూసే సంబంధాలన్నీ దిక్కుమాలినతనంగా, అమ్మాయిలు మహా అయితే గనక ఇంటర్లు లేదంటే గనక డిగ్రీల వరకు చదవటం కూడా చాలా కష్టంగా ఉంది. రేపొద్దున దేనికి పనికొస్తారు వాళ్ళు, దేనికి పనికి రావాలరా అంది అలివేణే. ప్లానింగ్ ఆఫ్ లైఫ్కి వాళ్ళు పనికిరాడు, మీకు తెలియదులే ఊరుకోండి అనేపాటికి డైరెక్ట్గా ఇక నుంచి పెళ్లి సంబంధాలు నేనే చూసుకుంటానని చాలామంది అమ్మాయిల్ని చూసుకొని వెళితే అందరూ కూడా వరుణ్కి చేతులెత్తి దండం పెట్టేసి, కొంతమంది అయితే డైరెక్ట్గా అలివేణి సీతారామయ్య దగ్గరికి వచ్చి కాండ్రిచ్చి ఉమ్మూసి ఏం కొడుకుని కన్నారు అంకుల్ ఆంటీ మీరు, అసలు మీలాంటి వాళ్ళకు పుట్టాల్సిన వెధవేనా వీడని అడిగెళ్ళేపాటికి వీడేంటే ఇలా తయారయ్యాడో అని ఆయన కూడా తలకాయ పట్టుకొని ఇలాగైతే అసలు వీడికి పెళ్ళవుద్దా అండి అనుకుంది అలివేణి. ఒకవైపున వీళ్ళ కథ ఇలా సాగుతూ ఉండగా అలివేణికి శకుంతల అనే ఒక ఆవిడతో ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి పరిచయం. అయితే ఆ శకుంతలకి ఒక్కగానొక్క తమ్ముడు కరుణాకర్. ఆయన భార్య ఎప్పుడో పోయిందే, పురిట్లోనే పాపను కనే. పాప పేరు సునీత. ఆ అమ్మాయి చాలా అమాయకురాలు. గట్టిగా ఎవరైనా ఏదైనా మాట్లాడినా బొటబొట ఏడ్చేస్తుంది ఆ పిల్ల.
మేనత్త శకుంతల కాస్త గట్టి మనిషి కాబట్టి ఎలాగోలాగా పిల్లని డిగ్రీ వరకు లాక్కొచ్చారు వాళ్ళు. పిల్లది డిగ్రీ పూర్తయి 1 ఏడాది అయింది, ఇంట్లోనే ఉంటుంది. అయితే కరుణాకర్కి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. కాకపోతే భార్య పోయిన దగ్గర నుంచి తాగుడికి అలవాటైపోయి ఆయన పచ్చి తాగుబోతుగా తయారయ్యాడు. శకుంతల కాస్త గట్టి మనిషి కాబట్టి ఆవిడకి భర్త పోయిన తర్వాత అత్తింటి వైపు నుంచి వచ్చిన 4 రాళ్ళు తీసుకొచ్చి ఎలాగోలాగా వాటిని కూడా గట్టి చేసి తనకి పిల్లలు లేకపోవటం వల్ల కూతురైనా కొడుకైనా తమ్ముడు కూతురేలే అని చెప్పి ఆడపిల్లకి తనండగా ఉండాలని చెప్పి పాపం ఇక్కడే పడుంటూ పిల్లని చూసుకుంటూ ఇంటి బాధ్యతలు అవి ఆవిడే చూసుకుంటోంది. వాళ్ళకుంది ఇప్పుడు ఉండేటటువంటి ఒక సొంత ఇల్లు, చిన్న డాబా, దానికి తోడు ఊళ్ళో ఏదో ఒక 2 ఎకరాల పొలం ఉంది. శకుంతలకి తన అత్తగారి తరపు నుంచి వచ్చింది ఒక 2 ఎకరాల పొలం, కాస్త కుస్త బంగారం ఉంది. ఇక కరుణాకర్ చేసే ఉద్యోగం మినహా వాళ్ళేమి కోటీశ్వర్లు కాదు. అలివేణి దగ్గరికి అవి ఇవి పట్టుకెళ్ళటానికి వచ్చిన శకుంతల కష్టం సుఖం చెప్పుకునేది, ఇద్దరు కలిసి గుళ్ళు గోపురాలకి వెళ్ళేవాళ్ళు, మంచి పరిచయమే ఉంది. అయితే ఒక రోజున అలివేణి వాళ్ళు ఉండే సందులోనే శకుంతల వాళ్ళు ఉంటారు. కరుణాకర్కి గుండెపోటు వచ్చిందని ఎవరికి ఫోన్ చేయాలో తెలియక జోరున గాలి వర్షం వస్తుంటే ఫోన్లు పనిచేయటం లేదని శకుంతల పరిగెత్తుకుంటూ అలివేణి వాళ్ళ దగ్గరికి వచ్చింది. దాంతో సీతారామయ్య ఇంట్లోనే ఉన్నాడు, కష్టం ఎవరికి కలిగినా కష్టమే అని పాపం ఆయన ఆవిడ కలిసి పరిగెత్తుకుంటా వెళ్ళారు. వెళ్ళి వీళ్ళు అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చేలోపే మనిషి బాగా తాగేసి ఉండటం, దానికి తోడు సరిగ్గా తిండి తిప్పలు కూడా లేకుండా ఉండటంతో కరుణాకర్ ప్రాణాలు వదిలేశాడు. పాపం వాళ్ళకి నానే దిక్కు ఎవరూ లేరు. ఉన్న నలుగురు ఆ ఉన్న 4 రాళ్ళు కూడా పిక్కెళ్దాం గద్దల్లాగా అనుకునే వాళ్ళే తప్ప ఆడవాళ్ళకు అండగా ఉందాం అనుకునే వాళ్ళు ఎవరుంటారో. దాంతోనే ఇక శవాన్ని తీసుకెళ్లేంత వరకు అలివేణి ఇంటి దగ్గర నుంచి కాఫీలు టిఫిన్లు భోజనాలు ఎత్తుకెళ్ళి పెట్టి ఆ తర్వాత శవాన్ని ఖననం చేసే దగ్గరికి సీతారామయ్య వెళ్ళి ఎవరో దూరం బంధువు ఉంటే తలకొరివి పెట్టినందుకు కూడా వాళ్ళు 1,00,000 రూపాయలు అడిగితే శకుంతల ఇచ్చేసిందే. అలా తలకొరివి పెట్టించేసి ముందు చిన్న కర్మకాండలు అవి చేయించేసి చిన్న దినాలు అవి అయిన తర్వాత ఆయనే బాధ్యత తీసుకొని పెద్ద దినం అది తక్కువలో అయిపోయేలాగా చేయించేశాడు. అయిపోయిన తర్వాత ఇహ మేమున్నావులేమ్మా, బాధపడకో, అనవసరంగా ఆలోచించుకో అంటే నా ఆలోచన అది కాదండి. రేపొద్దున వాడటూ పోయాడు మా తమ్ముడు, ఏనాడో పోయింది దీన్ని కన్ని దీని తల్లే, పిల్ల సంగతి ఏంటా అని ఆలోచిస్తున్నాననేసరికి సీతారామయ్య ఈ 10 రోజుల్లో సునీతను గమనించాడు. ఆయనకు అంతకుముందు ఇప్పుడు సునీత గురించి తెలియదు. అమాయక పిల్ల, చాలా మంచిదే. సునీత ఎంత మంచిదంటే చిన్నపిల్ల మనస్తత్వం, మనిషి ఎదిగిందే తప్ప మనసు ఎదగని పిల్ల. తప్పు అంటే ఏంటో, అనవసరమైన స్వార్థాలు కార్పణ్యాలు ఇవేమీ తెలిసిన పిల్ల కాదో. ఎలా బ్రతుకుద్దన్నదే నా భయం అండి అంది శకుంతల. మంచి వాళ్ళకి దేవుడు మంచి చేస్తాడమ్మా, బాగానే ఉంటుంది, నువ్వు భయపడద్దు బాధపడద్దు అని కరుణాకర్ గవర్నమెంట్ ఉద్యోగమే కాబట్టి చేసింది. అతనికి రావాల్సిన డబ్బులు పిఎఫ్లు ఎల్ఐసీలకే సీతారామయ్య తనే అన్నీ మేదేసుకొని తిరిగి ఆ రూపాయి మొత్తం వాళ్ళకే వచ్చేలాగా ఇప్పించాడు. ఇక ఇదంతా ప్రాసెస్ జరగటానికి ఒక 3-4 నెలలు పట్టింది. ఈ 3-4 నెలల్లో సునీత చాలా దగ్గర అయిపోయింది సీతారామయ్యకే. సీతారామయ్యతో కూర్చోవటం, మాట్లాడటం, అలివేణితో మాట్లాడటం, అప్పుడప్పుడు సీతారామయ్య గమనించేవాడు చిన్నపిల్లలతో ఆడుకోవటం. ఆ అమ్మాయికి తప్పుడు పనులు తెలియదు. అనవసరంగా ఈ రోజుల్లో పిల్లల్లాగా ఫోనుల్లో ఉండి బాయ్ ఫ్రెండ్స్ అని బాయ్ బెస్టీలనే అవని ఇవని కూడా తెలిసిన పిల్ల కాదు. టీవీలు కూడా విపరీతంగా పెద్దగా చూసే అలవాటు కూడా లేదు. ఎంతసేపు ఏంటంటే తన ప్రపంచం కబుర్లు చెప్తూ కూర్చుంటుంది సీతారామయ్య వాళ్ళతో, లేదంటే పిల్లలతో ఆడుకుంటూ కూర్చుంటుంది. చాలా మంచి పిల్ల, కల్లా కపటం లేని పిల్ల, మంచివాడిని ఒకరిని చూసి నేనే పెళ్ళి కూడా జరిపిస్తానమ్మా అని చెప్పాడు సీతారామయ్య శకుంతలకే. సరేనండి అంటూ ఉండగానే ఈలోపు వరుణ్కి వచ్చిన సంబంధాలన్నీ బెడిసి కొడుతూ ఉండటంతో అలివేణి సీతారామయ్యలకి చాలా చాలా నచ్చింది సునీత. దాంతో ఇక
వీడికి ఎవరినిచ్చి పెళ్లి చేసినా కూడా వీడి తాకిడికి తట్టుకోలేమే. ఒకటి వీడి లాంటి స్వార్థపరురాలు వచ్చిందనుకో, సెల్ఫిష్దే, అది కూడా ఏం చేస్తుందంటే వీడికి డబ్బు పిచ్చి ఉంది కాబట్టి దానికి ఇదే డబ్బు పిచ్చి ఉంటే ఊడిని కొలిసేస్తారు ఇద్దరూ కలిపే. ఇలా కాదు అనుకున్నామనుకో, లేదు శాంతం తెలివితేటలు లేని దాన్ని ఇచ్చి చేసామనుకో ఇక అసలు మనోడి కింద బ్రతకడం శాంతం కష్టం. లేదు వీడికి ఆపోజిట్గా ఉండేదాన్ని ఇచ్చి చేసామనుకో ఇక యుద్ధాలే జరిగిపోతాయి రోజు. మరి ఏం చేద్దాం అనుకుని సునీతకి ఎటు ఎవరినో ఇచ్చి చేయటం ఎందుకు, మనం ఉన్నాం కాబట్టి వీడికే ఇచ్చి చేసుకుందామంటే వరుణ్ దగ్గర ఆ ప్రస్తావన తీసుకొస్తే, నేనా ఆ పిచ్చిదాన్నా, నేను అస్సలు చేసుకోను అన్నాడు వరుణ్. ఏమైంది, ఏం మాయరోగం అన్నాడు సీతారామయ్య. అంటే నాన్న అమ్మ మీకు అర్థమవుతుందా, దానికి కాపురం చేయటం కూడా తెలియదమ్మా, నువ్వు నేర్పించు, తెలియకపోవటం మంచిదే కదరా. అందరు ఆడపిల్లలకి ఆ విద్యలు కూడా రావాలంటే ఎలా వస్తాయి, మొగుడుగా నువ్వు నేర్పించుకుంటే తప్పు లేదులే. 4 గోడల మధ్య లోపల నువ్వేం నేర్పించుకున్నా ఎవరు తప్పు అంటారో. అసలు వాళ్ళకి ఏముంది నాన్న, ఒక చిన్న ఇల్లు ఉంది, దానికి తోడు ఊళ్ళో 2 ఎకరాల పొలం ఉంది, కాస్త ఒక 20 కాసుల బంగారం ఉంది, దానికి 1 డిగ్రీ దాకా అక్షరం ముక్కుంది నాన్న, దానికి చదువు కూడా లేదు నాన్న, అది అమాయకురాలు నాన్న, నోట్లో ఏలు పెడితే కొరకలేదు నాన్న, దాన్ని నేను చేసుకొని ఏం చేసుకోను నాన్న, నీ పొగరుకి, నీ గర్వానికి, నీ అహంకారానికి, నీకున్న డబ్బు పిచ్చికి ఎన్ని మంచి మంచి సంబంధాలు వస్తే ఆడపిల్లలందరినీ కాల్దన్నావురా నువ్వు డబ్బు పిచ్చితో. వాళ్ళు ఎంత కట్నాలు ఇస్తామన్నా సాల్దనే కదా నీకు అత్యాశకు సాలక నువ్వు ఇక్కడ దాకా వచ్చావు. ఏం చేసుకుంటావురా, రేపు నెత్తినేసుకొని కొట్టుకుంటావా మొత్తం. ఆ పిల్ల అయితే గనక అన్నిటికీ అనుకూలంగా ఉంటుందిలే కానీ నోరు ముయ్యని వరుణ్కి సునీతకి ఎంగేజ్మెంట్ జరిపించేసి వరుణ్ నోరు మూయించి పెళ్లి చేసేశారు అలివేణి సీతారామయ్య. ఆ తర్వాత ఎక్కడో నువ్వు వేరే ఉండటం ఎందుకమ్మా అని శకుంతలను కూడా తీసుకొచ్చి వీళ్లతో పాటే ఉంచుకొని ఆ ఇల్లు అద్దెకిచ్చి ప్రతి నెల ఆ డబ్బులు, అద్దె డబ్బులు తీసుకొచ్చి బ్యాంకులో వేస్తున్నాను అకౌంట్లో అన్నాడు సీతారామయ్య. ఎంత వేస్తున్నావు అన్నాడు వరుణ్. అసలు నువ్వు ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి నీ జీతం నేను అడగట్లేదురా, ఎందుకంటే సంస్కారం కాదు అని. పెళ్ళైన తర్వాత పెళ్ళానికి జీతం తెచ్చివ్వాలి, తేవట్లా, మరి నాకు లెక్కలు చెప్పాలి, చెప్పవే అన్నాడు. అనేసరికి సరేలే, నీ లెక్కలు నీ దగ్గర ఉంచుకో, నా లెక్కలు నా దగ్గర ఉంచుకుంటా అన్నాడు వరుణ్. మరి నోరు మూసుకుంటావా నువ్వు అన్న తర్వాత మంచో చెడో కానీ నిజంగా సునీత వాళ్ళకి చాలా నచ్చేసిందే. అలివేణికి కోడలు వంటలు చేయాల్సిన పని లేదు, ఆవిడ ఆరళ్ళు పెట్టే అత్తగారు కాదు, కొట్టి తిట్టే అత్తగారు కాదు, కమ్మగా వండి పెడితే ఇది అలా ఉంది, ఇది ఎలా ఉంది అని తిని చక్కగా కూర్చొని మేనత్తతో అలాగే అత్తగారితో కూర్చొని కబుర్లు చెప్తూ వాళ్ళతో పాటు సీరియల్స్ చూస్తూ ఆ చుట్టుపక్కల పిల్లల్ని పోగేసుకొని ఆడుకుంటూ ఆ టైలరింగ్ చేసేటటువంటి ఆడవాళ్లతో ముచ్చట్లు చెప్తూ వాళ్ళకి అయ్యి అందిస్తూ ఆ చుట్టూ తిరుగుతూ ఉండేది సంబరంగా. ఆ తర్వాత సీతారామయ్య వెంట నేను వస్తా మామయ్య అని ఊరెళ్ళి ఆ పొలంలో ఆడుకొని మట్టితో బొమ్మలు చేసుకొని అక్కడ ఇల్లుంది కాబట్టి ఆ ఇంట్లో కాసేపు ఆడుకొని ఆయన పెట్టింది తిని ఆయన వెంట ఇక్కడికి వచ్చేసేదే. పిల్లకి మొగుడంటే పంచప్రాణాలు, పెళ్ళైన వెంటనే కొడుకు మీద చెయ్యలేదని అలివేణికి సీతారామయ్యకి తెలిసిందే. లాగి పెట్టి దవడ పగిలిందాకా కొట్టాడు సీతారామయ్య. దానికి నిజంగా సంసారం చేయటం నేనే నేర్పాలి నాన్న, నేర్పించుకుంటే తప్పేంట్రా, పెద్ద వేషాలు వేసామంటే పళ్ళు రాలిపోతాయి, పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ళాం ఒంటి మీద చెయ్యనంటే వెంటనే పనికి మాలిన సన్నాసే అనేసరికి ఇలా అసలు ఏ అమ్మా నాన్నలైనా ఉంటారా అన్నాడు వరుణ్. మేము ఉన్నాంగా అనేసరికి చచ్చినట్టుగా కాపురం చేయక తప్పలేదు. సునీత ముందు గెంటేయటం, తోసేయటం, ఆ తర్వాత భర్తగా అర్థం చేసుకోవటం, ఆ తర్వాత భర్తగా వరుణ్ణి చాలా ఇష్టపడిన తర్వాత నా మొగుడు అని ఎప్పుడన్నా సీతారామయ్య ఏదైనా 2 కేకలేకపోయినా కూడా ఏడ్చేసేది వరుణ్ ఏమైనా అంటే. తనకేమైనా కావలసి వచ్చినా కూడా సునీతకి చెప్పి ఏమే నాన్న అడిగి ఇది ఎత్తురాపో, నాన్న అడిగి అది ఎత్తురాపో అని చెప్పి సీతారామయ్యని అడిగిచ్చేవాడు. చూశారండి, ఆ పెళ్ళామే నాకు వద్దన్నాడు, ఇప్పుడు దాంతోనే అడిగించుకుంటున్నాడు మిమ్మల్ని, అంతే పనికి మాలిన సన్నాసి అన్నాడు ఆయన.
కొడుకు పిల్లలు పుట్టకుండా బర్త్ కంట్రోల్ వాడుతున్నాడని వాళ్ళిద్దరికీ తెలుసు. చాలాసార్లు కొడుకు జేబుల్లో ఆవిడ చూసింది బర్త్ కంట్రోల్స్ తీసుకురావటం. సరే పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళు పెళ్ళాంతో సరదాగా ఉందామని కలిగిందేమోలే ఎదవకి అని చెప్పి వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఆ తర్వాత సునీతను మాత్రం వరుణ్ అయిన దానికి కాని దానికే అమాయకపు దానా, తిక్కల దానా, పిచ్చి ముండ, పిచ్చి మొహం దానా, పిచ్చి మొద్దు, అసలు బ్రెయిన్ పని చేయదా నీకు, బ్రెయిన్లెస్ దానా, యూజ్లెస్ దానా, ఆ డస్ట్బిన్తో కూడా యూజ్ ఉంటుంది, నీతో యూజ్ ఉండదు, ఎందుకే నువ్వు నా ప్రాణాన్ని పడ్డావు, అసలు ఏముందని పెళ్లి చేసుకున్నానే నిన్ను, ఒక చదువు లేదు, డబ్బు లేదు, ఏదో బిలో యావరేజ్ అందం, అందగత్తెవి కాదు, తెలివితేటలు లేవు, నీ వల్ల అన్నీ లాసులే కానీ నాకు ఒక్కటన్నా ప్రాఫిట్ ఉందా అని ఏదో ఒకటి అంటూనే ఉండేవాడు కనపడకుండా. ఒకవేళ మధ్య మధ్యలో గనక అలివేణి చెవిలో సీతారామయ్య చెవిలో ఏదైనా పడితే దాందే ఉంది నాన్న, డస్ట్బిన్తోనూ చీపిరితో కూడా కొన్ని యూజెస్ ఉంటాయి. కొంతమంది కొడుకులుగా పుడతారు యూజ్లెస్ ఫెలోస్, వాళ్ళతో అవి కూడా పనికిరావు, ఏం చేద్దాంరా అని చురకలు అంటించి వెళుతూనే ఉండేవాళ్ళు వాళ్ళు. ఒరే చక్కగా మంచో చెడో నువ్వంటే ఆ పిల్లకి పంచ ప్రాణాలరా, నా మొగుడని అది చివరికి మేమేదైనా వండుతున్నా కూడా నీకోసం ముందే గిన్నెల్లోకి తీసుకొని దాచుకుంటుందిరా పిచ్చి మొహందే. అదే నీ బట్టలను చూసి మురిసిపోద్ది, నువ్వు రెడీ అయితే మురిసిపోద్ది, నువ్వు బండి మీద వెళ్తుంటే మురిసిపోద్ది, నువ్వు స్నానం చేస్తుంటే వచ్చి వీపు రుద్ది తల రుద్ది మురిసిపోద్ది, నిన్ను ముద్దులు పెట్టుకొని మురిసిపోద్ది. అలాంటిది ఆ పిచ్చిదాన్ని నువ్వు అన్యాయం మోసం చేయకూడదురా, చక్కగా దాంతో ప్రేమగా ఉండరా అని ఇద్దరు చెప్తూ ఉండేవాళ్ళు. సరే పెద్ద పండగ వచ్చింది సంక్రాంతి పండగ. ప్రతి సంక్రాంతి పండగకి ఊరెళ్తారు సీతారామయ్య వాళ్ళు, ఎందుకంటే ఆయన వ్యవసాయం చేయిస్తాడు కాబట్టి పంటలు అవి వస్తాయి కాబట్టి ఫ్యామిలీ వెళ్ళారు. సెలవు పెట్టరా దరిద్రుడా వెళ్దామని చెప్పి వరుణ్ కూడా తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఇంటిల్లపాది వెళ్ళిన తర్వాత ఆయన సరుకులన్నీ కొనుక్కొచ్చాడు. పండగ అరిసెలని, చక్కలని, చక్రాలని బోలెడు భారీ ఎత్తున వండుతారు కాబట్టి ఆడాళ్ళ సరుకులన్నీ సర్ది ఇల్లంతా దులిపించుకొని ఆ వంటకాలు అవి చేయించేపాటికి ఒళ్ళంతా పులిసిపోయి ఎక్కడోళ్ళు అక్కడ నిద్రకు పడిపోయారు. తెల్లారు లేచేసరికి ఇంట్లో హాల్లో ఒక ఉత్తరం ఉండేపాటికి సీతారామయ్య ఆ ఇంట్లో ఫస్ట్ లేస్తాడు. ఎందుకంటే ఆయన వ్యవసాయదారుడు, రైతు కాబట్టి పొద్దున్నే లేవటం ఆయనకు అలవాటు. ఆ ఉత్తరం చదివిన ఆయన అలా కూర్చుండిపోతే భర్త పక్కన లేకపోతే అలివేణికి నిద్ర పట్టి సావదు. ఆవిడ లేచి ఏమైందండి, ఏంటి అలా కూర్చున్నారు అనేపాటికి ఉత్తరం చేతికిచ్చాడు. ఉత్తరం చేతికిస్తే ఆ ఉత్తరం చదివిన ఆవిడకి నోట్లో నుంచి మాట రాలేదు. అమ్మా నాన్న, చిన్నప్పటి నుంచి నా లైఫ్లో ప్రతిదీ ఎలా జరగాలనేది మీరే డిసైడ్ చేసేసారు. నేను ఏ స్కూల్లో చదవాలనేది నన్ను అడిగి కదా మీరు స్కూల్లో జాయిన్ చేయాలి, నన్ను అడగకుండా మీరే మీకు నచ్చిన స్కూల్లో జాయిన్ చేశారు. ఎలా అడుగుతామండి, వాడికి అప్పుడు 3 ఏళ్లేగా చదువు మొత్తం. ఆ తర్వాత మీ ఇష్ట ప్రకారమే మీరు నేను బైపీసీ డాక్టర్ చదవాలి, కోట్లు సంపాదించాలనుకుంటే నాన్న తొక్కేసి నన్ను ఎంపీసీలో జాయిన్ చేశాడు. ఆ తర్వాత అంతా కాలేజీలో హైయెస్ట్ ప్యాకేజ్ 35 లక్షలైతే నేను నెలకు 1,50,000తో ఉద్యోగం తెచ్చుకున్నా నాన్న ఏమీ మాట్లాడలేదు. వాడికి చదువు రాక, వాడికి ప్రతిభ, తెలివితేటలు, జ్ఞానం లేకపోతే మనమేం చేస్తామండి? మనం వెళ్ళి ఇంజనీరింగ్ పీజీ ఎగ్జామ్స్ రాసి మనం వెళ్ళి ఏమన్నా ఇంటర్వ్యూలో కూర్చొని ఉద్యోగం తెచ్చుకోగలమా? చదవే అన్నాడు ఆయన. ఆ తర్వాత నేను కోట్లున్న అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కూడదు అని చెప్పి నాకు ఒక పనికి మాలిన దాన్ని, చదువు సంజ లేని దాన్ని, అమాయకపు మొద్దుని, పిచ్చి మొద్దుని ఇచ్చి పెళ్లి చేశారు. పైగా దాని ఒంటి మీద నేను చెయ్యకపోతుంటే ఇద్దరు కలిసి దగ్గరుండి మరీ కాపురాలు చేయించారు. నా కలలన్నీ మీ వల్ల భగ్నమైపోయినాయి. నాన్న మహా అయితే నువ్వు మనకు 25 ఎకరాలు ఉందన్నావు, ఎకరం 25 లక్షలు ఉందన్నావు, మనకు పల్లెటూరులో ఒక కొంప ఉంది, సిటీలో
సిటీలో ఇక టౌన్లో ఒక ఇల్లు ఉంది, 4 ల్యాండ్లు ఉన్నాయి, గేదెల ఫామ్ ఒకటి ఉంది, అమ్మ పెట్టే డొక్కు మిషన్లది ఒకటి ఉంది, ఈ పెట్టి బతికేయమన్నావు. నెలకి ఇప్పుడు నా జీతం 2 లక్షల పైమాటే వస్తుంది, ఇంకా చాలదా నీకు అత్యాశ అంటావు. అదేమంటే ఇల్లు కట్టాంగా అంటావు, ఇల్లు రెనోవేషన్ చేయించావంటావు, ఏసీలు ఉన్నాయి అంటావు, కారుల్లోనేగా నువ్వు తిరుగుతుందంటావు. నాకు చాలవు నాన్న, నాకు లగ్జరియస్ లైఫ్ కావాలి, నేను కోట్లల్లో బ్రతకాలి. మీ కడుపును పుట్టినందుకు నాకెటో అవి నెరవేరవని అర్థమైపోయింది. కాబట్టే మీ నుండి దూరంగా ఈ సంఖ్యలని తెంచుకొని నేను వెళ్ళిపోతున్నాను నాన్న. మీ కంటికి కనిపించనంత దూరం, మళ్ళీ మీ చేతికి దొరకనంత దూరం నేను వెళ్ళిపోతున్నాను. నా మీద ఆశలు వదిలేసుకోండి. ఒకవేళ నీ కోడల గురించి నువ్వు ఆలోచించాలనుకుంటే కనుక డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టాను, విడాకులు ఇప్పించి దానికి ఇంకో పెళ్లి చేసుకో. నీ ఆస్తులు నాకు చిల్లిగా కూడా అక్కర్లా, మొత్తం కావాలంటే నీ కోడలకే పెట్టుకో అనేసి గుడ్ బై నాన్న. మళ్ళీ నీలాంటి మమ్మీ డాడీకి పుట్టాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ, మళ్ళీ నీ కోడలు లాంటి దానికి మొగుడు కాకూడదని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ వెళ్ళిపోతున్నాను వరుణ్ అని రాసింది. వీడికేం పోయే కాలం వచ్చిందండి అంది అలివేణి. పండిత పుత్ర పరమసుంఠ అనే మాట విన్నావంటే నువ్వు, నిజమేనండోయ్, వీడికి ఇలాగే పుట్టిందేంటండి, వీడికి డబ్బు పిచ్చి అని తెలుసు, కానీ వీడి కోసమని మీరు నేను కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని అంతా సంపాదించి మీరు పోయేలోపు 50 ఎకరాలు చెయ్యాలని, ఇప్పటికే బ్యాంకులో 5 కోట్ల దాకా డబ్బులున్నాయి, మనం కొన్న స్థలాలు 5 కోట్ల రూపాయలు చేస్తాయి, ఇంకా మనం ఏదో పోగు చేయాలని చెప్పి 4 అపార్ట్మెంట్లు కూడా కొన్నామని వీడికి చెప్పలేదా, మనం ఇంకా వీడి కోసం పోగు చేస్తుంటే వీడికి ఇలా పుట్టింది ఏంటండి అంది అలివేణి. దీన్ని బట్టి నీకేమర్థమైంది, నీ కొడుక్కి మనం సంపాదించేది వెంట్రుకతో సమానం, నీ కొడుక్కి అంబానీ అయిపోవాలని ఉందే, అవ్వాలంటే కష్టపడాలి కదండి, కష్టపడ్డేవాడు కష్టపడకుండా ఏదో దారి ఎంచుకున్నాడు వాడు. ఈ విషయం తెలిస్తే కోడలు గుండె పగిలి చచ్చిపోద్దండి. ఇప్పుడు ఏం చేద్దామండి, పోతే పోయాడని విడాకుల నోటీస్ ఎటు పడేశాడు కాబట్టి దాంతో కూడా సంతకం పెట్టించేసి చెప్పకుండా విడాకులు మంజూరైన తర్వాత ఇంకో పెళ్లి చేద్దామా, పోనీ మన దగ్గర ఉన్నాయి మొత్తం ఇచ్చి చేస్తావు, ఆ వచ్చేవాడికి మన కోడలు ఫస్ట్ హ్యాండ్ అవుద్దా, కాదు కదా. ఇప్పుడు నువ్వు కాసేపు అత్తనే పాత్రలో నుంచి అమ్మనే పాత్రలోకి వెళ్ళి అలివేణి అన్నాడు ఆయన. చెప్పండి అంది అలివేణి. ఏమంటారు, ఒక మొగుడికి పెళ్ళానివయ్యావు, నువ్వెలాంటి దానివైతే వాడు వదిలేసి వెళ్ళాడో, నిన్ను కొన్నాళ్ళు వాడుకున్న తర్వాత పిల్లల్ని కూడా కనకుండా వదిలేసి వెళ్ళిపోయాడంటే నీలో ఏమేం లోపాలు ఉన్నాయో, మనం ఇచ్చిన డబ్బులు నచ్చుతాయే కానీ మనం ఇచ్చిన మన కోడలు వాళ్ళకి నచ్చదు. లేదా సహృదయతతో అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్న అమ్మాయి పెళ్లి కాని కన్య అవుద్దా, కాదు కదా. వాళ్ళ మనసులో ఆ గిల్ట్ మిగిలిపోద్ది కదా. పోనీ అమ్మాయి చేసుకుంటుందనే గ్యారంటీ ఉందా, వాడిని పంచ ప్రాణాలని ప్రేమించిందే, మాట వరుసగా మనం ఒక మాట అన్నా కూడా మామయ్య అని ఏడ్చేస్తుంది, వాడిని ఒక మాట అన్నివ్వదు. అంత ప్రేమించే పెళ్ళాన్ని వదిలేసి వెళ్ళిన వాడిని ఏ చెప్పుతో కొట్టాలంటావు. ఇప్పుడు వాళ్ళ మేనత్తకైనా చెబుదామా మరి, ఏమని చెబుతా, నా కొడుకు ఇంట్లో నుంచి పారిపోయాడమ్మా, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఏంటి అని చెప్పి మేమెంత పనికి మాలని ఎదవని కన్నాం, మేమిలాంటి దరిద్ర పెంపకం పెంచాం అని చెప్తావా. నా తల పగిలిపోతుందండి, మరి ఇప్పుడు ఏం చేయమంటారు అనేలోపు నేను చేసేది చూస్తుండమంటాను. నాకేమైనా నీ కొడుకు వెళ్ళిపోతాడని తెలుసా ఏంటి, ప్లాన్ గీసుకొని కూర్చున్నానా, టైంకు తగ్గట్టే వెళ్ళిపోవాలి, నోరు ముయ్యి నువ్వు, నా కోడలకు మాత్రం నేను అన్యాయం జరగనివ్వనే అన్నాడు ఆయన. మీరేది చెప్తే అది వింటమే తెలుసండి నాకు అంది అలివేణి. ఈలోపు నిద్ర లేచి వచ్చింది సునీత. మా ఆయనేడే అని అడుగుతుంటే, రాత్రికి రాత్రి ఫోన్ వచ్చిందిరా బంగారు తల్లి, క్యాంప్ ఉందంట, ట్రిప్కి వెళ్ళాడమ్మా. అవునా, ఎందుకు వెళ్ళాడు మావయ్య, ఎప్పుడు వస్తాడు మావయ్య, తను లేకపోతే నాకు తోచదు మావయ్య, నన్ను దగ్గర లేపి చెప్పి వెళ్ళాల్సింది కదా మావయ్య అంటే, అదేమీ లేదురా బంగారు తల్లి, తిరిగి వచ్చేస్తాడమ్మా, ఎన్నో రోజులు వాడు ఉండలే తల్లి, ఉద్యోగం పని మీద కదా, ప్రమోషన్ వస్తుందంట, మనం వద్దన్నామనుకో ప్రమోషన్ రాదు కదా, సరే వెళ్ళనివ్వులే అయితే, అయినా నాకు బాయ్ బాయ్ చెప్పకుండా వెళ్ళాడే అందే. నాకు చెప్పాడమ్మా నీకు చెప్పమని, నువ్వు ఏడుస్తావని, వెళ్ళేటప్పుడు నిద్రపోతున్నావని, లేపొద్దని చెప్పాడమ్మా అన్నాడు సీతారాం.
సీతారామయ్య. అయ్యో, నాకు కూడా అంత ముద్దు నిద్ర పట్టేసింది ఏమిటండి, అంత బండ నిద్రపోయాను అనుకుంటూ శకుంతల వచ్చింది. వచ్చిన తర్వాత ఎవరికి చెప్పొద్దని ఆయన సైగ చేస్తే, సునీత మా ఆయన లేడు కాబట్టి మీరు పండగ చెయ్యొద్దు, మా ఆయన వచ్చిన తర్వాతే పండగ చేసుకోవాలి, మా ఆయన వచ్చిన తర్వాతే కొత్త బట్టలు కట్టుకోవాలి, మా ఆయన వచ్చిన తర్వాతే మామిడి తోరణాలు కట్టాలి ఏ అత్తయ్య అంటే ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతుంటే, అలాగే బంగారం నువ్వెలా చెప్తే అలాగేనమ్మా అన్న తర్వాత, నాకేంటండి ఈ శోకం అంద అలివేణి, చెప్తా ఇది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో నాకు బాగా అర్థమైందని చెప్పి సీతారామయ్య ఎక్కడ పనిచేస్తాడో, కొడుకు ఏ కంపెనీలో ఏ ఆఫీసులో తెలుసు కాబట్టి వరుణ్ పనిచేసే ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు ఆయన అలివేణి కలిసి. వెళ్తే వరుణ్కి ఎప్పటి నుంచో ఫ్రెండ్ అయిన శరత్ అనేవాడు ఒకడున్నాడు. విజిల్ వేసుకుంటూ వాడు ఏలేసుకుంటూ కిందకు వస్తున్నాడు, కొలీగ్స్తో మాట్లాడుకుంటూ. శరత్ అనేసరికి అంకుల్ అన్నాడు. అని ఎలా ఉన్నావు నాన్న? నాకేమైంది అంకుల్, బిందాస్గా ఉన్నా. నాకేమైంది అంకుల్, సూపర్గా ఉన్నా అన్న తర్వాత, ఇంతకీ వరుణేడమ్మా? అదేంటి అంకుల్ వరుణ్ వెళ్ళి కూడా 2 వారాలు అవలా, కనపట్టలేదు కదా అనేపాటికే, అవునా నాన్న నీకెలా తెలుసు వరుణ్ వెళ్ళాడని 2 వారాలు అయిందని, ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా అనేపాటికి నీళ్లు నవ్వులుతూ శరత్, నాకేం తెలుసు అంకుల్, నాకు కనిపించక 2 వారాలు అయింది అంటున్నాను. అవునా, నీ పక్కనే నీతో పాటు వాడు 6th క్లాస్ నుంచి ఫ్రెండ్, ఒకే బెంచ్లో చదువుకున్నారా ఇద్దరు. ఆ తర్వాత ఇద్దరు కలిసి పీజీ దాకా చదువుకున్నారు. ఆ తర్వాత నీకు పెళ్ళైపోయింది, వాడికి పెళ్ళైపోయింది. వాడు 15 రోజుల నుంచి ఆఫీస్కి రాకపోతే నువ్వు ఏమయ్యాడని వాడు సెల్ ఫోన్ ఇంట్లోనే పడేసి వెళ్ళాడు, నువ్వు ఒక్కరోజు ఫోన్ చేయలేదు, ఏం నాటకాలు వేస్తున్నావా అనేపాటికి ఆఫీసులో వాళ్ళందరూ చూస్తున్నాడని శరత్ పారిపోవటానికి రెడీగా ఉన్నాడని తెలిసి సీతారామయ్య షర్టు పట్టుకొని కారులో విసిరేసి శరత్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, ఎక్కడికి వెళ్ళాడురా వరుణ్ అని అడిగితే, నాకు తెలీదు అన్నాడు. అనేపాటికి అసలే పొలం వెళ్ళిన మనిషి ఏమో ఆయన పడేసి మెత్తగా దంచాడు శరత్ని. దాంతో దంచేపాటికి అంకుల్ కొట్టొద్దు అంకుల్, కొట్టొద్దు అంకుల్ అన్న తర్వాత లోపల నుంచి శరత్ బాడీ భువన బయటకు వచ్చింది. కొట్టొద్దండి, ఆయన దేవుళ్ళని చూడండి, చాలా మంచోడండి, అబద్ధాలు చెప్పడండి, నోరు తెరిస్తే అబద్ధం ఎలా ఆడాలో కూడా ఆయనకి తెలియదండి, మీరు కొడితే ఆ దెబ్బలు తట్టుకోలేక ఆయన అరుస్తున్నారండి, ఆయన చాలా మంచివాడండి, దేవుళ్ళలాంటి మనిషి అండి అని చెప్తే, నువ్వు ఆగమ్మా అన్న తర్వాత, వీడసలు నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాడో నీకు తెలుసా అన్నారు అలివేణి. సీతారామయ్య, ఎందుకు, నేను అనాకారినైనా నన్నెవరు పెళ్లి చేసుకోనన్నా సరే పెళ్లి చేసుకున్న గొప్ప సహృదయమూర్తి అండి ఆయన. అవునా పిచ్చిదానా, వీడికి నెత్తి మీద రూపాయి పెడితే పావలాకి చెల్లుతాడా? ఉన్న ఆస్తంతా అమ్మిచ్చి వీడు వాళ్ళ అమ్మ నాన్న చేత పీజీ దాకా చదువుకొని మా వాడితో పాటు 1,50,000 ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత ఎన్నో సంబంధాలు చూసినా వీడికి అమ్మాయిల్లో అందం కాదు కావాల్సింది డబ్బు కట్నం అని చూసి, ఆ డబ్బు కట్నం నువ్వైతే ఇస్తావని చెప్పి పెళ్లి పెట్టెల దాకా వచ్చి పెళ్ళి ఆగిపోయిన నిన్ను సహృదయతో ఆదరించినట్టు పెళ్లి చేసుకొని, మీ నాన్న 5 కోట్ల రూపాయల కట్నం, 100 కాసులు బంగారం, మీరు ఇప్పుడు ఉంటున్న ఈ ఇల్లు, అలాగే ఒక ల్యాండ్ కారు ఇచ్చారు కాబట్టి కురూపివైన నిన్ను చేసుకున్నానని వీడు తెగ బయట ఒక బాలసాయిబాబా, బయట ఒక బాలక్రీస్తు అయిపోయాడు అనుకుంటున్నావేంటే పిచ్చిదానా అనేపాటికి, చచ్చా ఆయన అలా కాదండి బంగారం, మావయ్య నా కోసం అని చెప్పి ఎక్కడో ఒక చోట ప్రాపర్టీలో షేర్ కలుస్తున్నానని ఫోన్ చేశాడు, మాట్లాడు అనేపాటికి సరే అని వెళ్ళిపోయింది భువన. ఎంత బాగా ఎంచుకుంటారా నా కొడుకు నువ్వు కలిసే అని మెత్తగా దంచిన తర్వాత రాణి వచ్చి భువన వెనకాల నుంచుంది అలివేణికి. నుంచునేపాటికి శరత్, కొట్టొద్దు అంకుల్, తట్టుకోలేకపోతున్నాను దెబ్బలు, మరి చెప్పు వాడు నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడో, వాడు ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలుసు అంటే, మీకేమీ వాడు దొరికేంత దగ్గరలో లేడు, వాడు అమెరికా వెళ్ళిపోయాడు అన్నాడు శరత్. ఏమిటి అని కూర్చుండిపోయింది అలివేణి. అవునా అంటే, అమెరికానే వెళ్ళిపోయాడు. ఎందుకురా, ఎలా వెళ్ళాడో మేము
ఏది ఇన్నాళ్ళ నుంచి తీసుకొని జీతం డబ్బులు పెట్టి చదువుకోవటానికి వెళ్ళాడా, ఉద్యోగానికి వెళ్ళాడా అందావిడ. కాదా అంటే ఆ మధ్య అమెరికా నుంచి కొంతమంది కొన్నాళ్ళు పనిచేయటానికని మా కంపెనీకి వచ్చారు. వాళ్ళల్లో ఒకే ఒక్క అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి పెళ్లి కాని అమ్మాయి. ఆ అమ్మాయికి అక్కడ పెద్ద మ్యాన్షన్ హౌస్ ఉంది, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న డివోర్సులు తీసుకున్నారు. ఆ అమ్మాయి పెద్ద పొజిషన్లో ఉంది, జాబ్లో కూడా కోట్ల కొద్దీ ఆస్తిపాస్తులు ఉన్నాయి. మనోడు ఆ అమ్మాయితో పెళ్ళయిందని చెప్పలేదు, ప్రేమలో దిగాడు. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు. నాకెవరూ లేరు, నేను అనాథని, అమ్మ నాన్న పోయారు, పురిట్లోనే నన్ను కని ఎవరో నన్ను పెంచారు అని చెప్పి ఆ అమ్మాయితో చెప్పాడు. దాంతో ఇక వెళ్తూ వెళ్తూ ఆ అమ్మాయి మనోడిని కూడా తీసుకెళ్ళిపోయింది అని చెప్పేపాటికి మరి నువ్వు వెళ్ళలేదే, వచ్చిన వాళ్ళల్లో ఇంకోటి లేదు అంకుల్ పెళ్లి కాందే, మిగతా అన్నీ కూడా పెళ్ళి అయినయే వచ్చినాయి ఆంటీసు, పెళ్లి కాంది ఆ అమ్మాయి ఒక్కటే వచ్చింది. వాడికి దాదాపు మొత్తం ఎలా లేదన్నా ఒక 60-70 కోట్లకి తక్కువ రాదు. నా బతుకు చూడండి 5 కోట్లతో ముగిసిపోవాల్సి వచ్చింది అనేపాటికి అప్పటిదాకా తెలియని భువన అంటే ఒకవేళ ఉందంటే నువ్వు కూడా అలాగే వెళ్తావా నన్ను వదిలేసి అని అడిగితే అర్థం కాలేదటమ్మా నీకు ఇంకాను అన్నాడు సీతారామయ్య. అన్న తర్వాత వాడు అక్కడెక్కడుంటాడురా అనేపాటికి అడ్రస్ చెప్పాడు, ఫోన్ నెంబర్ చెప్పాడు, డీటెయిల్స్ చెప్పాడు. మీ ఇద్దరు టచ్లోనే ఉన్నారనమాట అని మెత్తగా దంచి సీతారామయ్య అలివేణిని తీసుకొని పదవే ఇక్కడి నుంచి ఏం చేయాలో నేను చెప్తాననేపాటికి ఏమ్మా వీడిని తీసుకెళ్ళి వీళ్ళ అమ్మ నాన్నల దగ్గర పడేసి చితకబాదేసేయమంటావా అంటే వద్దు అంకుల్ నాకు వాడితో పనుంది మీరు వెళ్ళరా అంది భువన. అని వీళ్ళిటి వచ్చిన తర్వాత ఆ ఫోన్ ఇటు శరత్తు అని ఫోన్ తీసుకొని ఫోన్ని తీసుకెళ్ళి గ్యాస్ పొయ్యి మీద పెట్టి పొయ్యి వెలిగించేసింది. ఉసే 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 ఆ ఫోన్ తగలబెడతావేంటే దరిద్రపు దానా అనేపాటికి ముందు తన ఫోన్లో నుంచి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి వాళ్ళ నాన్న వాళ్ళని మేనమామల్ని మేనత్తల్ని మొత్తం ఒక 500 మందిని ట్రాక్టర్లు లారీలు వేసుకొని ఇక్కడికి రమ్మనమని చెప్పింది. ఈలోపు వాళ్ళు వచ్చేసరికి శరత్ కాళ్ళు చేతులు కట్టేసి కళ్ళల్లో కారం కొట్టి శరత్ను పడేసి చితక కొట్టేసి వీడు నన్ను డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాడంట నాన్న, తీసుకెళ్ళి మన రైస్ మిల్లు తొక్కే వీడినే అని చెప్పి వీడు మాత్రం ఎవరితో ఫోన్లో మాట్లాడకూడదు బాబాయ్, పిన్ని నేను ఒకటే చెబుతున్నా వీడికి 2 పూట్ల ధర్మపిండం పడే, వీడు నాతో కాపురం చేస్తాడు పిల్లల్ని కంటాడు, కానీ వీడు మాత్రం మన గేటు బోర్డరు మన ఊరి పొలిమేర దాటకూడదు, పదండి తీసుకెళ్దామని చెప్పి శరత్తుని తీసుకెళ్ళిపోయారు. అయ్యయ్యో వరుణుగాడికి చెప్పాలనుకున్నానే అనేలోపు ఈ విషయం తెలిసిన శరత్ వాళ్ళ అమ్మా నాన్న ఆ రోజు ఆ పిల్లని సహృదయతో పెళ్లి చేసుకున్నావు అనుకున్నాము, ఎంత పాపిష్టి వెదవ్వరా నువ్వు డబ్బు కోసం చేసుకున్నావు ఆ కోడల్ని, ఎంత మంచి పిల్లరా అనేపాటికి మీరు బాధపడొద్దత్తా, మీరు బాధపడద్దు మావయ్య, నా జొన్నలు దంచిన చేతులు, సజ్జలు కంకులు విరిచిన చేతులు, వీడి పేక విరిచేసైనా నేను దారిలో పెట్టుకుంటాను, వీడిప్పుడు నా మొగుడు కదా, అయినా చిన్నప్పటి నుంచి కత్తులు కటార్ల మధ్య రాయలసీమలో పుట్టి పెరిగిన దాన్ని నేను, గొడ్డు కారం పెట్టుకుంటా వీడికి ఒక్కొక్క పార్ట్ పోసుకుంటా వస్తే ఆడే సెట్ అయిపోతాడు, మీరు వెళ్ళండి అని అత్తమామలు గౌరవంగా పంపించింది ఆ అమ్మాయి. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలండి, మనం అమెరికా వెళ్ళాలి, ఎలా అమెరికాలో ఎవరైనా ఉన్నారే, ఎవరున్నారండి, మా వైపు వాళ్ళు ఎవరిని అడిగినా సరే ఆస్ట్రేలియాలు యూరప్లు జర్మనీలు అక్కడేగా ఉన్నారు, మీ మేనల్లుడే కదా నా అక్క కొడుకేగా ఉన్నాడు అని చెప్పి ఆయన మేనల్లుడికి ఫోన్ చేశాడు. మావయ్య చెప్పు పండగ చేసుకోవట్లేదంటగా, వాళ్ళు లేడని చెప్పి ఎలా ఉన్నాడు మావయ్య వీడు, ఎక్కడికి వెళ్ళాడు, క్యాంప్కి వెళ్ళాడంటగా మావయ్య అంటే ఆయన జరిగింది మొత్తం చెప్పుకొస్తే స్టన్ అయిపోయాడు మనోజు. డబ్బు కోసం అమెరికా దాంతో లేచిపోయాడా, విడాకుల కాగితం మీద సంతకం పెట్టి వెళ్ళాడా, వీడికి ఇదేం పిచ్చి మావయ్య, పిచ్చి వదిలిద్దామని అనుకుంటున్నావు లేరా అనేపాటికి కూడా మేము అమెరికా రావాలంటే ఏం చెయ్యాలి, అదేమన్నా పెద్ద బ్రహ్మాండమా, నా గ్రీన్ కార్డు ఉంది, అలా కాకపోయినా టూరిస్ట్ వీసా మీద మీరు రావచ్చు, నేను నా భార్య ఇక్కడే కదా సెటిల్ అయ్యాము, నువ్వు నన్ను ఎలా తీసుకెళ్తావో తెలియదు, తీసుకెళ్ళరా అంటే ముందు మీరు ఇవన్నీ ప్రాసెస్ చేయించుకోండి అని చెప్పాడు ఆ అబ్బాయి. చెప్పిన తర్వాత సరే వస్తున్నావురా మేము అన్న తర్వాత ఊరెళ్ళొస్తాం బంగారం అనేపాటికి వెక్కి ఏడ్చింది సునీత.
ఎందుకే ఏడుస్తావు అంది అలివేణి. ఆయనే వెళ్ళిపోయాడు, మీ ఇద్దరు కూడా వెళ్ళిపోతే నేను ఉండలేనమ్మా, నాకు మీ ఇద్దరే కదా అమ్మా నాన్న అని చెప్పింది అత్త అన్న తర్వాత శకుంతలకు అప్పచెప్పి జాగ్రత్తలు చెప్పి పని వాళ్ళని పెట్టి బ్యాంకులో డబ్బులేసి ఇంట్లో కావలసినవన్నీ పెట్టి తీర్థయాత్రలకు వెళ్తున్నాం, మీ ఆయనకి మంచి జరగాలని వెళ్తున్నాం, నీకు మంచి పిల్లలు పుట్టాలని వెళ్తున్నాం, మేము నెల రోజుల్లో తిరిగి వస్తాము, నువ్వు ఏడవకూడదు, వస్తూ వస్తూ మీ ఆయన్ని కూడా తీసుకొస్తామని ఎన్నో చెప్పి బయలుదేరితే దేవుడు ముడిపిచ్చింది మామగాడికే. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఎందుకమ్మా ఇదంటే, నేను మా ఆయన 100 ఏళ్ళ పాటు చల్లగా కలిసి ఉండాలని అనేపాటికి అలివేణి కళ్ళొత్తుకుంటుంటే పద అని తీసుకొని అమెరికా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇంత దిగుల్లో కూడా వెళుతూ అలివేణి ఎటు తీర్థయాత్రలకు వెళ్తుందనే దాంతో శకుంతల చాలా రకాలు వండేసరికి అవన్నీ తీసుకొచ్చి మనోజ్ భార్య మానసుకి ఇస్తే, ఈ దిగుల్లో కూడా ఎందుకు అంటే ఇవన్నీ పర్వాలేదులేమ్మా లోపల పెట్టు అన్నాక ఏం చెయ్యాలిరా వీడిని ఇలా చేశాడని అడిగితే, వాడిని పట్టుకోవటం ఏం కష్టం కాదు మావయ్య, నువ్వు తీసుకొచ్చిన అడ్రస్ ప్రకారం పట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు వాడిక్కడ ఏ సిచ్యువేషన్లో ఉన్నాడో ఏంటో, ముందైతే వెళ్దాం పదా అని చెప్పి అలివేణి సీతారామయ్య కలిసి మనోజ్ని వెంట పెట్టుకొని ఇక వరుణ్ ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్ళి బెల్లు కొట్టారు. వరుణ్ పెళ్లి చేసుకున్న ఇంగ్లీష్ అమ్మాయి అనుకుంటాను వచ్చి తలుపు తీసిందే. తలుపు తీస్తే వరుణ్ ఉన్నాడా అని అడిగారు ఇంగ్లీష్లో. హీఈస్ మై హస్బెండ్, తను ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పేపాటికి పెళ్ళి కూడా చేసేసుకున్నాడండి వీడు అందే అలివేణి. అర్థం కావట్లేదా నీకు, ఇందాకే ఫోటో చూసాలే నేను అన్నాడు ఆయన. అనేపాటికి లోపలికి రమ్మనమన్న తర్వాత వరుణ్ని పిలవమన్నారు. పిలిస్తే, మీరా ఎందుకు వచ్చారు, ఏం చేద్దామని వచ్చారు, చూడు నాన్న, నువ్వు నన్ను చిన్నప్పటి నుంచే బందికానాలో పెంచావు, నువ్వు చిన్నప్పటి నుంచి నన్ను ప్రాబ్లమ్స్లో పెంచావు, ఇబ్బందుల్లో పెంచావని తెలుగు రాదు కాబట్టి అమ్మాయి ముందు అచ్చ తెలుగులో మాట్లాడటం మొదలుపెట్టాడు వరుణ్. మొదలు పెడితే, ఇదంతా ఇక్కడే మాట్లాడదామా, లోపల గదిలోకి వెళ్ళి మాట్లాడొచ్చా అన్నాడు సీతారామయ్య. గదిలోకి వెళ్ళి మాట్లాడొచ్చు, ఎవరు కాదన్నారు అన్నాడు వరుణ్. ఈలోపు మనోజ్ని ఆ అమ్మాయి దగ్గర వదిలేసి కళ్ళతో సైగ చేసి లోపలికి వెళ్ళారు అలివేణి సీతారామయ్య. వెళ్ళి కొడుకుని లాగి ఒకటి తీసి, ఏం పనులురా ఇవే, అమాయకురాలైన పెళ్ళాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి ఏం పనులురా ఇవే, చూడు నాన్న, నాకు కోట్ల కొద్దీ డబ్బు కావాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత నేనెంత సుఖపడుతున్నానో తెలుసా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఇదిగో ఈ వార్డ్రోబుల నిండా బ్రాండెడ్ బట్టలే, దానికి తోడు గరాజ్ దగ్గరికి తీసుకెళ్ళి ఇవి కోటీశ్వరులు తోలే బ్రాండెడ్ కార్లు, దానికి తోడు ఎంత డబ్బుందో తెలుసా ఈ అమ్మాయి దగ్గర, కోట్ల మూలుగుతోంది నాన్న. ఏముంది నాన్న సునీత దగ్గర, పిచ్చి మొహందే, అమాయకురాలు, చదువు లేదు, ఇది ఎంత పెద్ద బిజినెస్ చేస్తుందో తెలుసా, పైగా ఉద్యోగంలో ఉంది తెలుసా, కోట్ల కొద్దీ డబ్బులున్నాయి తెలుసా, దీనికి అనహమాల పెట్టాల్సిన బాధ్యతలు కూడా లేవు, అమ్మ నాన్న ఎవ్వరూ లేరు నాన్న. అలాంటిది నేను నా లైఫ్ చూసుకొని రావటం తప్ప, లగ్జరీగా బతకాలనుకోవటం తప్ప, అయినా నేనేమి సునీతకు అన్యాయం చేయలేదు కదా నాన్న, నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తంతా నువ్వు నీ కోడలకే పెట్టుకుంటావని నేను వదిలేశానా లేదా, ఇంకో పెళ్లి చేసుకోమని విడాకుల పత్రం మీద కూడా నేను సంతకం పెట్టి వచ్చానా లేదా, ఎందుకు నాన్న మీరు ఇక్కడ దాకా వచ్చి నా ప్రాణాలు తింటారు, ఇక మీరు వెళ్ళండి అనేశాడు వరుణ్. సరేలేరా, మంచో చెడు తప్పో ఒప్పో అమ్మా నాన్నలం కదా కడుపు తీపి చంపుకోలేక నువ్వెంతైనా భార్యను వదిలేసావు అనే దిగులతో మిమ్మల్ని కలుపుదామని వచ్చాం. సరే, నువ్వు నీ లైఫ్ బాగుంది అని చెప్తుంటే మాకు కూడా నీ సంతోషాన్ని చూస్తూ ఒక 10-15 రోజులు ఇక్కడే ఉండి వెళ్ళాలని ఉండొచ్చా, మీరు నిజంగా మారిపోయారా, నిజంగా అన్నాడు వరుణ్. నిజంగా నాన్న, నేను అబద్ధాలు ఆడినా నీకు తెలీదు అన్నాడు సీతారామయ్య. అలివేణి అలాగే చూసింది సీతారామయ్య వైపు. నాకు కావలసింది మాత్రం నీ సుఖం నీ సంతోషం కాదంట్రా, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదంట్రా. సరేలే, వెళ్ళిన తర్వాత నువ్వంది కూడా నిజమేగా, విడాకుల కాగితం మీద మంచిదో పిచ్చిదో చెడ్డదో కాసేపు ఏడుస్తుంది, మహా అయితే గుండె పగిలిపోద్ది, లేదంటే హార్ట్ అటాక్ వస్తుంది, ఓసారి హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించైనా సరే నేనేమి కడుపు కాలు రానివ్వలేదుగా నాన్న. అవునులేయ్యాను, ముందు జాగ్రత్తతోనే వాడావుగా బర్త్ కంట్రోలు, ఎవడో ఒకరిని చూసి గంతగా తగ్గబొంతని ఇచ్చి పెళ్లి చేసి పంపించేస్తానులేయ్యా, ఇప్పుడు నువ్వు మా నాన్న అనిపించుకున్నావు అన్నాడు వరుణ్. అన్న
తర్వాత మరి వెళ్తాం మేము, మనోజ్ దగ్గర ఉండి 10 రోజులు వెళ్ళిపోతాం. వాడి దగ్గర ఉండటమేంటి, పొడుగ్గా నేను లేననుకుంటున్నారా ఏంటి, మీరు వేరే ఎక్కడో ఉంటే నేను అస్సలు ఊరుకోను, నాతో పాటే ఉందరు కానీ మీరు. అవునరా, అమ్మాయి పేరేంటి అని అడిగింది అలివేణి. అడిగితే సారా అమ్మ అని చెప్పిన తర్వాత, ఆహా శోభనాలు అయిపోయినాయి అమ్మ, వాళ్ళు బర్త్ కంట్రోల్ యూజ్ చేస్తారు, వెంటనే పిల్లల్ని కనకూడదు అనుకున్నాం, పెళ్ళి అయితే జరిగిపోయిందమ్మా, ఇగో ఉంగరాలు మార్చుకున్నాం చర్చిలో అని చెప్పాడు. పోనీలే నాన్న అన్న తర్వాత, ఇదిగో అమ్మ మా పెళ్లి ఫోటో అని చూపించాడు. కొడుకు సూట్లో, పక్కన అమ్మాయి క్రిస్టియన్ డ్రెస్సులో ఉంటుంది చూసి పోనీలేయ్యా అనేసింది అలివేణి. అన్న తర్వాత మనోజ్తో, మేము కొన్నాళ్ళు వాడితో ఉంటాము లేరా, నువ్వు వెళ్ళు అన్న తర్వాత, మనోజ్ నేనమ్మ నాన్న వెళ్ళేటప్పుడు కబురు పెడతాను, ఎయిర్పోర్ట్ దగ్గరికి వద్దు కానీ నువ్వు వెళ్ళు అని చెప్పాడు వరుణ్. సరేననే మనోజు సారా వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత, ఇక అసలు నా వైభోగం కాదు, నా అట్టహాసం కాదని చెప్పి వరుణ్ అమ్మా నాన్నలకి కోతలు కొయ్యటం సరిపోయింది ఒక 4 రోజుల పాటు. అయితే ఎటు అలివేణికి సీతారామయ్యకి ఇంగ్లీష్ రాదు, సారాకి తెలుగు రాదు, కాబట్టి వీళ్ళు ఏం చెప్తారో దానికి ఏమర్థం అవుద్ది అని అమ్మా నాన్నల్ని ఫ్రీగా వదిలేశాడు. మరి ఉద్యోగం చేయట్లేదేరా అమెరికాలో అని అడిగింది అలివేణి. అడిగితే అప్లై చెయ్యాలమ్మా, కొన్నాళ్ళు తను లైఫ్ రొమాంటిక్గా ఎంజాయ్ చేద్దామంది. ఓ ఇప్పుడు నువ్వు సుఖపెట్టే పనిలో ఉన్నావా అయితే అన్నాడు సీతారామయ్య. ఏంటి నాన్న, అదే లేరా భార్యాభర్తలు ఇద్దరు కొన్నాళ్ళు సుఖంగా గడుపుదామనుకున్నారా? అవును నాన్న, దాంతోనే ఇంకా అప్లై చేయలేదు అనేపాటికి సరేలేయ్యా అన్నాడు. అన్నాక ఒక రోజున వీళ్ళు పొద్దున్నే లేచేపాటికి ఆ అమ్మాయి గుడ్ న్యూస్ సర్ప్రైజ్ అందే. అంటే ఏంట్రా అంటదే, ఏదో గుడ్ న్యూస్ సర్ప్రైజ్ అంటున్నాన్న, ఏదైనా ఒక 100 కోట్ల ఆస్తి కలిసి వచ్చిందో ఏం పోడో అనేపాటికి, అంతేలే నాన్న, డబ్బేగా మనిషి జీవితానికి జీవితాధారానికి ముఖ్యం నాన్న అనేపాటికి, ఏమైంది అనేసరికి అక్కడ చాలామంది పెద్ద వాళ్ళు వచ్చి ఫంక్షన్ ఏర్పాటు చేస్తే నా ప్రాపర్టీలో 90% షేరు నేను ఆర్ఫన్కి రాసేసాను అనేపాటికి కూర్చుండిపోయాడు వరుణ. కూర్చుండిపోయేపాటికి ఏమైందిరా అని అడిగారు వీళ్ళు. ఏమైందంటే, దీనికి ఏమైనా పిచ్చా నాన్న, తన ఆస్తిలో 90% వాటా ఇది అనాథాశ్రమాలకి వాటికి రాసేసిందంట. తన ఆస్తి కదమ్మా, తన ఇష్టం కదా అన్నాడు సీతారామయ్య. అన్న తర్వాత, నేను దాని మొగుడిని నాన్న, నన్ను అడగొద్దా, నాకు చెప్పొద్దా, నా పర్మిషన్ తీసుకోవద్దా, దాని ఇష్టం వచ్చినట్టు అది ఎలా పనిచేసుకుంటూ వెళ్ళొద్దు నాన్న. అదేంటమ్మా, ఆ అమ్మాయి మన ఇండియన్ కాదు కదా, మన కల్చర్లు అవి పెద్దగా తెలియదేమోరా అన్నాడు సీతారామయ్య. తెలియకపోతే పళ్ళు రాలగొట్టి తెలిసేలా చేస్తాను నేను అని ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకొని, అంతమందిలో వరుణ్ సారా ఏంటిదంతా అని చెప్పి రెచ్చిపోతే, షటప్, అది నా ఆస్తి, నా ఇష్టం, నీదా ఏంటి, నాది కాబట్టి నేను నా ఇష్టం వచ్చిన వాళ్ళకి పెట్టుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, నువ్వెవడవే నన్ను అడగటానికని 4-5 బూతు మాటలు అనేసింది వరుణ్ణే. ఏంట్రా ఇంగ్లీష్లో అమ్మాయి అంటుందంటే చెప్పుకోలేకపోయాడు తల్లికి. ఆ తర్వాత, ఇలాగే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే రేపు అడుక్కు తినిపోతాం. ఎందుకు అడుక్కు తినిపోతాం, నువ్వు హస్బెండ్వేగా, నువ్వు బ్రతికే ఉన్నావుగా, నువ్వు పనిచేసి ఉద్యోగం చేసి కష్టపడి తిరిగి పోయిందంతా సంపాదించు. ఏది 100 కోట్లు సంపాదిస్తారా, ఏ నువ్వు మగాడివి కాదా, ఏ నువ్వు సంపాదించలేవా, చాలామంది జీరోతో స్టార్ట్ అయ్యి కోట్లు సంపాదించిన వాళ్ళు లేరా అనేసి, అయినా నువ్వు నన్ను డబ్బుల కోసం చేసుకున్నావా ఏంటి అని అడిగింది అమ్మాయి రివర్స్లో. అడిగేపాటికి ఇద్దరు హోరాహోరీగా పోట్లాడుకొని 3 రోజులు ఆ డబ్బుల విషయం దగ్గర గొడవ జరిగిన తర్వాత, అయిపోయింది కదయ్యా వదిలేయరా, ఆ ఉన్న 10% అన్నా అలా తగలండివ్వు, దాన్నన్నా అడ్డగోలుగా నాశనం చేయకు, కనీసం ఆ 10 కోట్లు 15 కోట్లు ఉంటుంది, దాన్నల్లా అలా తగలబెట్టి ఈ ఇల్లు ఆ కార్లు అయ్యన్నా అలా ఉండనివ్వు అన్నాడు వరుణ్. అన్న తర్వాత, ఒరే ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు అసలు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళలా అంటే, ఏంటమ్మా ఇప్పుడు
నేనున్న కండిషన్ ఏంటి, అది ఆస్తి మొత్తం దొబ్బబెట్టేసింది, ఎవరికో ఇచ్చేసిందని నేను చెప్పి ఏడుస్తుంటే ఇప్పుడు మీరు ఎక్కడికో తీసుకెళ్ళమంటారేంటి? ఇప్పుడేంటి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూస్తారా, నైగరా ఫాల్స్ చూస్తారా, పదండి తీసుకెళ్తాను అంతేలే, పద్దాక రారు కదా, ఆ మాత్రం ఆశ ఉండటం సహజం. ఇండియన్ పేరెంట్స్ అంటే వచ్చినప్పుడు ఆ మాత్రం చూపించి 4 ఫోటోలు దిగి పంపించాలి. సర్లే పదండి, అక్కడ పిచ్చిది ఉంది కదా, దానికి కూడా ఏయో ఒకటి 4 కొని పంపిస్తాను. ఇంకా అది గుర్తుందిరా నీకు అన్నాడు సీతారామయ్య. డబ్బులు లేవని తప్ప నాన్న, దాని మీద నాకు పగే ఉంది. అదంటే నాకు ఇష్టమే, ఒక పర్సన్గా ఇష్టం, పాపం పిచ్చిదే, నేనంటే దానికి చాలా ఇష్టం కదా అనేపాటికి వీళ్ళు అలా వెళ్ళొచ్చారు. వచ్చేపాటికి పైగా నాకు జాగ్రత్తలు లేవంటది, తనకుందా జాగ్రత్త, బండబూతులు తిట్టుద్ది ఇంగ్లీష్లో. చూడు మెయిన్ డోర్ కూడా గడేసుకోకుండా ఎలా పడుకుందో అని చెప్పి తలుపు తీసుకొని లోపలికి వచ్చాక పైన పెద్ద పెద్ద శబ్దాలు వినపడుతుంటే పైకి వెళ్ళారు అందరూ. వెళ్ళేసరికి బెడ్రూమ్ తలుపు తీస్తే నగ్నంగా వేరే మగాడితో ఒకే బెడ్ మీద ఒకే దుప్పట్లో పడుకుని ఉంది సారా. పడుకుని ఉండేసరికి అది చూసి వాట్ ఈస్ దిస్ అని వరుణ్ అడగబోతుండే వెయిట్ అవుట్ సైడ్ అనేసరికి గంట సేపు అలాగే మునిగాళ్ళ మీద నిలబడిపోయాడు వరుణ. నిలబడేసరికి అవతల వ్యక్తి లిప్ కిస్ పెట్టి నుదురు మీద ముద్దు పెట్టి బాయ్ చెప్పి అసలు ఈ ఎక్స్పీరియన్స్ నేను మర్చిపోలేను, మళ్ళీ వస్తాను నీకోసం నేనని చెప్పి అతను వరుణ్ కళ్ళ ముందే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వరుణ్ కోపంతో ఊగిపోతూ సారా దగ్గరికి వెళ్ళి అసలు చెవులతో చెప్పుకొని నోటితో అనకూడని మాటలే ఒక ప్రాస్టిట్యూట్తో బ్రోతలతో మాట్లాడినట్టే, ఏంటే ఇదంతా, మొగుడుగా నేను చచ్చాను అనుకుంటున్నావా, వాడెవడితోనూ కులుకుతున్నావేంటే, దీన్ని ఎఫ్ఐఆర్ అనరా, ఏమంటారే దీన్ని అసలు అని చెప్పి అనేపాటికి అవును ఎఫ్ఐఆర్ అనే అంటారు. ఏంటి ఇప్పుడు నీకు డబ్బు కావాలి, నువ్వు డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నావని మొన్న నేను ఆర్ఫన్కి డబ్బులు పెట్టినప్పుడే నాకు అర్థమైంది. అతను కోటీశ్వరుడు, అతని దగ్గర బోలెడని డబ్బులు ఉన్నాయి, కావాలంటే ఇదిగో ఈ కార్డు పడేశాడు, తీసుకొని అన్నీ మూసుకొని నువ్వు పడుండు. ఇప్పుడు ఆల్రెడీ 1 గంట బయట నుంచున్నావు, రోజు అలాగే అతను వచ్చి వెళ్తూ ఉంటాడు, కళ్ళు మూసుకొని ఉండు. నీకు కావలసింది ఎంత కావాలో అంత ఈ కార్డులో నుంచి డ్రా చేసుకో. నువ్వేటో ఉద్యోగం సద్యోగం చేయవు, చేసినా నీకు వచ్చే జీతం సరిపోదు, కాబట్టి ఇలా ప్రాఫిట్ బాగానే ఉంది కదా, కావాలంటే నీ మొహాన్ని అతనే ఒక ఉద్యోగం వేస్తానన్నాడు, రికమెండ్ కూడా చేయించుతాను అనేపాటికి ఇద్దరు హోరాహోరీగా పోట్లాడుకొని అంటే ఏంటే నువ్వు ప్రాస్టిట్యూషన్ చేస్తానంటావా, దీన్ని ప్రాస్టిట్యూషన్ అని ఎందుకంటారు, ఇక్కడ ఇదంతా కామన్ అంటాను. అవును ఓపెన్గానే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను, ఏంటైతే దీన్నేమి తప్పండ్రా, ఇక్కడ నీకు ఇష్టమైతే నువ్వు కూడా ఎవరితో అయినా పెట్టుకో అనేపాటికి మీ ఇద్దరు ఏం మాట్లాడరేంటి నాన్న, చూస్తా ఊరుకుంటారేంటి నాన్న, తప్పే ఉందరా, ఇప్పుడు ఒకటే దాన్నంటే వదిలేసావు సునీతనే, సరే అమాయకురాలు, నీకు నచ్చలేదు వదిలే, ఈ అమ్మాయిని నీకు నచ్చి నువ్వు ప్రేమించి నువ్వు పెళ్లి చేసుకొని ఈ అమ్మాయిని వదిలేస్తే మాత్రం ఊరుకోవురా, అమెరికా కోడలు మాకు చాలా బాగా నచ్చింది, ఏ కులం అయితే ఏంటి ఏ మతం అయితే ఏంటి, పాపం బంగారు తల్లి, మంచి పిల్ల, అలాంటి పిల్లను వదిలేసుకుంటావా ఏంటి, తప్పే ఉందరా, చెప్పింది కదా అవతలోడి కోట్ల కొద్దీ డబ్బులున్నాయి అని, మనకు డబ్బే కదా ముఖ్యం, కాసేపు కళ్ళు మూసుకో, చూసి చూడనట్టు పోనీ నాన్న, నాకు డబ్బు ముఖ్యమే, కానీ అది ఏ వేలో సంపాదిస్తానంటుంది, తప్పే ఉందరా, ఇప్పుడు 1 గంట బయట నుంచున్నావు, రోజు అలాగే 1 గంట 2 గంటలో నుంచో అలవాటైపోద్ది అన్నాడు సీతారామయ్య. నాన్న నువ్వు చెప్పాల్సిన మాటేనా నాన్న, నాకు అదే పని అమ్మ చేస్తే నువ్వు ఊరుకుంటావా నాన్న, నువ్వు అలాగే సంపాదించి నువ్వు అలాగే ఊరుకుంటావా అంటే లాగి పెట్టి కొట్టాడు సీతారామయ్య వరుణ్ణే. నాకేం కర్మరా, నా జీవితంలో ఇప్పటి వరకు నాకు ఒక్కటే అమ్మ ఒక్కటే నాన్న, మా అమ్మ నాన్నలకి నేను ఒకనే కొడుకునే, ఆ తర్వాత నాకు ఒకటే పెళ్ళాం, నువ్వు ఒకడివే కొడుకువే, కోడళ్ళ విషయంలో లెక్క తప్పిందంతే, పిచ్చి పిచ్చిగా వాక్కమ్మ పళ్ళు రాలిపోతాయి అన్నాడు ఆయన. అనేపాటికి అదేంటమ్మా నాన్న అలా మాట్లాడతాడు, మా నాన్న చెప్పింది కరెక్టే కదరా, అక్కడ ఆ అమ్మాయిని వదిలేసి వచ్చావు, విడాకుల కాగితం మీద సంతకం పెట్టావు, ఇక్కడ ఈ అమ్మాయిని వదిలేస్తావా ఏంటి, మనకి డబ్బు ముఖ్యమని కాదా ఏంటి చేసుకుంది, ఎట్టా వచ్చిందా ఎట్టా చేశారా ఏంటా అనేది అనవసరం, చూడు గరాజుల నిండా ఖరీదైన కార్లు ఉన్నాయి, అలాగే ఇక్కడ వార్డ్రోబుల నిండా నీకు ఖరీదైన బట్టలు, బ్రాండెడ్ వాచ్లు, బ్రాండెడ్ బెల్టులు, బ్రాండెడ్ షూస్, బ్రాండెడ్ సన్ గ్లాసెస్, నీ లగ్జరీ ఎవడనుభవిస్తున్నాడో, అయినా
నీ దగ్గరే డబ్బులుండి కూడా నువ్వెందుకు వాడట్లేదు చెప్పరా? ఇన్నాళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్న డబ్బులన్నీ నీ దగ్గరే ఉన్నాయిగా, మన దగ్గర ఉన్న డబ్బులు మనం వాడుకుంటామా ఏంటమ్మా? అలా వాడకూడదు అనే కదా తన కార్డు తీసుకొచ్చి మమ్మల్ని మొన్న అమెరికా అంతా తిప్పి చూపించుకొచ్చావు నువ్వు. అలాగే ఇప్పుడు నీకు వీటన్నిటికీ తను కాదా ఏంటి సహాయం సహకారం అందిస్తుంది. అలాంటప్పుడు తను సుఖపడతానంటుంది. అయినా ఇప్పుడు ఒక మాట చెప్తా, రోజు ఒక కూరతోనే భోజనం తినలేవన్నట్టుగా నీకు సునీత బోరు కొట్టేసిందని కాదా అక్కడున్న నాళ్ళు దాన్ని తిట్టి విదిలించుకొని విసుక్కొని ముందు జాగ్రత్తగా దాన్ని తల్లిని చేయకూడదు, కడుపు కాలు రాకూడదు అనే దాంతోనే కదమ్మా నువ్వు బర్త్ కంట్రోల్ వాడి మరీ ఇక్కడ దాకా వచ్చావు. ఈ అమ్మాయి అసలు లైఫ్ని ఎంజాయ్ చేయాలని అదే బర్త్ కంట్రోల్ నీతో వాడిచ్చి అదే బర్త్ కంట్రోల్ రేపటి నుంచి రెడీగా పెట్టుకో. ఒక బాక్స్ తెచ్చి కింద నుంచి ఇవాళ వచ్చిన వాళ్ళే రేపు వస్తారని గ్యారంటీ లేదుగా, వాళ్ళకి సప్లై చేసుకుంటా ఉందిగానంటే నేను బ్రోకర్గాడిని అనుకుంటున్నావా నాన్న? ఏదైనా ఊరుకుంటాను, కానీ పెళ్ళాము ఎవరితో పడితే వాడితో కులుకొచ్చి మళ్ళీ నాతో పాటు కూడా సంసారం చేస్తానంటే రేపు దాన్ని నేను పిల్లల్ని కంటాను అనుకుంటున్నావా? ఆ వేలో నేను డబ్బులు సంపాదించాలని ఎప్పుడు అనుకోలేదు నాన్న. అలాగనుకుంటే సునీతకి నేనంటే పంచప్రాణాలు. నేను చెప్పిన మాట వింటది, అదే నేను లేనిదే చచ్చిపోద్ది, అది గుండె పగిలే. అలాంటిదే అది దేనికన్నా అందంగా ఉంటుంది. చదువుకోకపోవచ్చు, తెలివైంది కాకపోవచ్చు, కానీ నేనంటే దానికి పంచప్రాణాలు. నేనే సర్వస్వం, నేనే ప్రపంచం, నేనే జీవితం, నేనే లోకం దానికి. అలాంటిదే దాన్ని వదిలేసుకొని వచ్చింది ఒక్క డబ్బు అనే కారణంతోనే తప్ప దానికి ఏం తక్కువనే, దీనికి ఆ డబ్బు ఉందని తప్ప దీనిలో ఏముందని అని వరుణే అంటే, ఏమోలే నాన్న, ఏది ఏమైనా అమెరికా కోడల్ని మాత్రం వదిలిపెట్టబాకయ్యా అని వాళ్ళు గదిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత హోరా హోరీగా ఒకవైపున వరుణు ఒకవైపున సారా కలిసే వరుణ్ పచ్చి బూతులు ఇంగ్లీష్లో తిడితే సారా ఇంకా ఎగబడి తిట్టి పోలీసులకు పట్టిస్తాను రాస్కెల్ అదే ఇదే అని చెప్పి ఒకవైపున సారా తిట్టి నా లైఫ్ నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నువ్వు నన్ను డబ్బు కోసం కాదా చేసుకుంది, నువ్వు మనీ మైండెడ్ కాదా, నువ్వు చీప్ ఫెలోవి కాదా అని ఒకవైపు నుంచి పోట్లాడి ఇంకా ఈ రిలేషన్షిప్లో నేను ఉండను, నువ్వు ఈ మానవా అంటే ఇక ఈ రోజు నుంచే నా కోసం గంటకు ఒకడు వస్తాడు, ఏం చేస్తావో చేసుకో, అక్కడ దాకా వస్తే ఇది నా ఇల్లు, నువ్వే బయటికి నడవరా అనేసిందే. అనేపాటికి వరుణ్ ఆత్మాభిమానం మీద దెబ్బపడి నేను అసలు నా దేశమే వెళ్ళిపోతాను, నా ఉద్యోగమే నేను చేసుకుంటాను, నిన్ను నమ్మి రావటమే తప్పైపోయింది, నేను ఇలాంటి వాటిని నమ్మకూడదని ఇంకోసారి బాగా బుద్ధొచ్చేలా చేశామని చెప్పి మ్యారేజ్ సర్టిఫికెట్ని చించేసి ఫోటో పగలగొట్టి అక్కడే ఒకవైపున ఫైర్ వెలుగుతుంటే దాంట్లో వేసి తగలబెట్టేసి వేలుకున్న ఉంగరాన్ని విసిరి కొట్టాడు సారా ముఖాన. సారా కూడా విసిరి కొట్టింది ఆ ఉంగరాన్ని ముఖాన. అయిపోయిన తర్వాత ఇక అమ్మా నాన్నలు తీసుకుని పదండి మమ్మీ పదండి డాడీ అంటే అయ్యయ్యో చెప్పొస్తాంరా వెళ్ళొస్తామని, ఈ చాలే చేసింది పదండిక అని చెప్పి తీసుకొని మనోజ్ వాళ్ళ ఇంటికి వచ్చాడు. మళ్ళీ ఇదంతా మనోజ్ వాళ్ళ ఆవిడకి తెలియకూడదు. మానసకి అన్నీ తెలిసి కూడా కింద నుంచి పైకి చూస్తూ ఏం మాట్లాడకుండా నుంచుంది వరుణ్ణే. సిస్టర్ కొంచెం నువ్వు లోపలికి వెళ్ళవా, పర్సనల్ డిస్కషన్ ఉంది మాకు అనేపాటికి ఓకే అని అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది పిల్లాడిని తీసుకొని. వెళ్ళిపోయిన తర్వాత లోపల సమావేశం మనోజు అలాగే అలివేణి సీతారామయ్య వరుణ్ కలిసే. మనోజు ఏరా వదిలేసి వచ్చావే పెళ్ళాన్ని అని అడిగితే అలా చేసింది ఇలా చేసింది బావా, అది బావా ఇది బావా అని చెప్పేపాటికి లాగి 2 దవళ్ళు పగలగొట్టేశాడు మనోజు. వరుణ్వి మనిషివా పశువారా నువ్వు, మన్ని ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి అని నమ్మి ఒక అమ్మాయి మన చేత జీలకర్ర బెల్లం పెట్టించుకొని తన వాళ్ళందరినీ వదిలేసుకుని వచ్చి మన పెళ్లి చేసుకుంటుందని, భర్త చచ్చిందాక భార్యకి తోడుగా ఉండాలని చెప్పే హిందూ ధర్మంలో ఇండియాలో పుట్టి పెరిగావు నువ్వు నేను. మీ అమ్మ నాన్న అలాగే చెప్పి పెంచారు నిన్ను. మా నాన్న సెల్ఫిష్ వెదవు కాబట్టి మా నాన్న అంటే నాకేం నచ్చదు. అలాంటిది నీకేం పోయే కాలం వచ్చిందిరా. ఆ అమ్మాయికి తండ్రి లేడు, తల్లి లేదు, అమాయకురాలు, లోకజ్ఞానం లేని పిల్ల. నీకేం తక్కువ చేసిందిరా? అమ్మాయి సంసారానికి పనికిరాదా, పిల్లల్ని కంటానికి పనికిరాదా? డబ్బు 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 ఏ పిచ్చెక్కి కొట్టుకుంటున్నావా? మొత్తం మామయ్య సంపాదించింది ఎంతో నీకు తెలుసా? వాళ్ళు నీ కోసం ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?
పొలం ఎక్కడ కౌలుకిస్తే రాబడి తగ్గుద్దేమోనని ఈ వయసులో కూడా మీ నాన్న రోజు అప్ అండ్ డౌన్ చేసుకుంటూ వెళ్ళి నీకోసమని పొలం సొంతానికి వేస్తున్నాడు ఆయన. చివరికి 10 ఎకరాల పొలం తాతయ్య ఇచ్చెళ్తే దాన్ని ఈ రోజుకు మీ నాన్న 25 ఎకరాలు చేసుకొచ్చాడు. ఎకరం 25 లక్షలు ఉన్న పొలం పనికిరాదో, 5 ల్యాండ్లు కొన్నారు చాలదో, 4 అపార్ట్మెంట్లు కొన్నారు చాలదో, ఉండేది సొంత ఇల్లు అది చాలదో, నీకు కారు కొనిచ్చారు అది చాలదో, నీ శాలరీ 2 లక్షల పైన వస్తుంది, నీకు కారు ఉంది, నీకు చెప్పిన మాట విని చెప్పు చేతల్లో ఉండే నీకు అన్ని సుఖాలు అందించే భార్య ఇంట్లోనే ఉంది, అది చాలదో, అసలు ఆశకి హద్దేమి ఇక్కడ వాళ్ళు ఇలాగే ఉంటారో, నువ్వు కాకపోతే ఇంకొకడు, వాడు కాకపోతే మరొకడు అన్నట్టుగా ఇలా ఎంతమంది దగ్గర దిగజారిపోతావురా నువ్వు. నిన్ను నువ్వు తాకట్టు పెట్టుకున్నానని నీకు అనిపించలేదో, నిన్ను నువ్వు అమ్మేసుకున్నానని నీకు అనిపించలేదో, ఎంతకాలంగా నువ్వు ఏదో పెళ్లి చేసుకున్నానని ఉంగరాలు మార్చుకొని మెయిల్ ప్రాస్టిట్యూషన్ నువ్వు చేశానని నీకు అనిపించలేదో. నీకు కావాల్సింది ఏంట్రా? లగ్జరీ లైఫా? లగ్జరీ లైఫ్ అంటే ఏమనుకుంటున్నావు? బ్రాండెడ్ కారుల్లో, బ్రాండెడ్ ఫోనుల్లో, వేసుకునే బట్టల్లో ఉంటుంది అనుకుంటున్నావా? కాదురా, మన భార్య మనతో మాత్రమే కాపురం చేయటంలోనే ఉంటుంది లగ్జరీ లైఫ్. మరి తీసుకోలేకపోయావే, వాళ్ళు ఇక్కడ అలాగే ఉంటారు. మరి నీ మనసు ఒప్పుకోలేకపోయిందే అనేపాటికి నేను తప్పు చేశాను బావా అనేపాటికి ఇప్పుడేమిట్రా నిన్ను కని మేము ఏ రోజో తప్పు చేశాం అని సీతారామయ్య పడేసి కట్టలు తెంచుకొస్తున్న కోపంతో కుక్కను కొట్టినట్టు కొట్టాడు కొడుకునే. నాన్న కొడతావా? మళ్ళీ నన్ను నాన్న అని పిలిచావంటే ముక్కలు ముక్కలుగా నరుకుతా నా కొడక్క. నిన్ను కన్న దగ్గర నుంచి ఎంత ప్రేమగా పెంచుకొచ్చావురా. నిన్ను స్కూల్లో వేసేటప్పుడు నేను అడగలేదా? 3 ఏళ్ల వయసులో ఏ స్కూల్లో చదువుతారని పిల్లల్ని అడిగే వేస్తున్నారా అమ్మా నాన్న? సంవత్సరానికి 4 లక్షల రూపాయలు కట్టే స్కూల్లో నిన్ను మేము వేసిందే. అక్కడి నుంచి మీ అమ్మ నేను పండక్కి బట్టలు కొనుక్కోవటం మానేసి నీ కోసమని ఖరీదైన బట్టలు కొని నువ్వు చదువుకుంటానన్నావని బైపీసీలో బోలెడంత ఫీజులు కట్టి జాయిన్ చేస్తే నువ్వు అసమర్థుడివై, నీలో సమర్థత లేక, నువ్వు డాక్టర్ చదవలేక చేతగాని ఎదవ్వయ్యి, నీకు ఎంబీబీఎస్ చేసే సత్తా లేక నువ్వు బైపీసీలో సబ్జెక్టులన్నీ పోగొట్టుకొని కూర్చుంటే మళ్ళీ ఎంపీసీలో జాయిన్ చేశా. ఆ తర్వాత మళ్ళీ ఫీజులు కట్టి చదివించానా లేదా అని కొట్టాడు సీతారామయ్య. ఆ తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ పెద్ద కాలేజ్ అన్నావు, పీజీ పెద్ద కాలేజ్ అన్నావు. నేనెవరిని ప్రేమించలేదు, నా తాహత్కి ఎవరు తగలేదన్నావు. తాహత్ అంటే ఏ క్వాలిటీస్ కోరుకుంటున్నావో అమ్మాయిలు అనుకున్నా. ఎంతమంది ఆడపిల్లల మంచి సంబంధాలు చూశానో. ఉద్యోగం వచ్చిందని మేము ఆనందపడితే సంవత్సరానికి 35 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం రాలేదని కూర్చొని ముండేడిసినట్టు ఏడిసావు. అది నీ సమర్థత మీద ఆధారపడి ఉంటుందా, మా సమర్థత మీద ఆధారపడి ఉంటుందా? మేము తెప్పించలేకపోయామా నీకు 35 లక్షల రూపాయలు ఉద్యోగం? ఏరా నీ చదువు కూడా మేమే చదివి నీ ఎగ్జామ్ కూడా మేమే రాస్తామా? నువ్వు ఫస్ట్ నుంచి బిలో యావరేజ్ స్టూడెంట్వే. నీ ఆశలు మాత్రం ఆకాశానికి అంటుతూ ఉంటాయి. నువ్వేమన్నా బావలాగా మెరిట్ స్టూడెంట్వా? నీకు వచ్చింది అంతంత మాత్రం మార్కులు, దాంతోనే అది పెద్ద క్యాంపస్ కాబట్టి, పెద్ద యూనివర్సిటీ కాబట్టి నీకు నెలకు 1,50,000తోనైనా ఉద్యోగం వచ్చిందే, పెద్ద ఎంఎన్సీలో వచ్చిందే. వచ్చిన తర్వాత నీకు అది జీతం పెరిగింది. శుభ్రంగా పెళ్లి చేశాను, చక్కటి పిల్ల. ఆ పిల్లవి 2 ఎకరాలు అనుకుంటున్నావే, ఆ 2 ఎకరాలు ఇప్పుడు ఫ్లైఓవర్ పడి ఎంత అయిందో తెలుసా? ఎకరం 10 కోట్లయింది నీ పెళ్ళాందే. అప్పుడు నీ పెళ్ళానికి నువ్వెందుకురా? నీ పెళ్ళాం ముందు నువ్వే చీపుగా, వాళ్ళ మేనత్తది ఆ పక్కనే ఉన్న 2 ఎకరాల పొలం కూడా అంతే అయింది, ఎకరం 10 కోట్ల చొప్పున. మరి ఇప్పుడు ఆ అమ్మాయి 40 కోట్ల ఆస్తికి యజమానే. మరి నువ్వేంట్రా ఇప్పుడు? ఒరేయ్, మనం మంచిగా ఉన్నంతకాలం దేవుడు మనని మంచిగానే చూస్తాడు. డబ్బు 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 అంటున్నావు, రేపు పొద్దున్న నువ్వు పోయిన రోజు డబ్బు కట్టలతో తగలేస్తారేంట్రా? ఆ పిల్లకి నువ్వంటే పంచ ప్రాణాలు, గుండెల్లో పెట్టుకొని చూసుకునేదే. ఏ రోజైనా నువ్వు కాక పరాయి మగాడిని కల్లోనైనా తలుచుకుందంట్రా? ఇల్లే లోకం, అత్తమామలే అమ్మా నాన్నలో. ఆ పిల్లకి మేనత్తే అన్నీ. అలాంటి దిక్కులేని పిల్లని, తల్లి తండ్రి లేని పిల్లని అన్యాయం చేసి మీ ఆస్తి మీకే వదిలేసాగా ఇంకో పెళ్లి చేసుకోండి
ఉండని నువ్వు ముందుగానే ప్లాన్ చేసుకొని ఆ పిల్లని బర్త్ కంట్రోల్ వాడి దాన్ని గర్భవతిని కాకుండా జాగ్రత్త పడొచ్చి మరి అంత పతివ్రత పురుషుడివి, అంత జాలి దయ ఉన్నోడివి, ఇంకో పెళ్లి చేయండి మీ కోడలకి అన్నోడివి, నువ్వు పెళ్లిలో నుంచి పారిపోవచ్చు, పెళ్లిలో నుంచి వెళ్ళిపోవచ్చు, ఆ పెళ్లి నాకు ఇష్టం లేదని మండపంలో లేచి నుంచోవచ్చు, లేదా పెళ్ళైన తర్వాత మేము బలవంతంగా పెళ్లి చేసాం అనుకుంటే ఆ పిల్ల ఒంటి మీద బర్త్ కంట్రోల్ వాడి నువ్వు చెయ్యక్కర్లా, అప్పుడైనా సరే నువ్వు వెళ్ళిపోవచ్చు, లేదా నువ్వు చచ్చిపోతే నువ్వు పొయ్యావు అనుకొని నీ ఫోటో పెట్టి దండేసి నేనే ఆ పిల్లకు ముండమోయించి ఇంకో పెళ్లి చేసేవాడిని కదరా దరిద్రుడా. అలాంటిది ఆ పిల్లని శారీరకంగా నువ్వు వాడుకున్నావు అంటే ఏంటి, నీకు ఆ క్షణం ఒక ఆడదాంతో సుఖం బాగుందనిపించింది, సుఖపడిపోయావు. ఆ తర్వాత నీకు ఇంకొక ఆడది డబ్బు కోసం నచ్చింది, మళ్ళీ దాంతో వెళ్ళిపోయావు. ఇప్పుడు దీని బతికేం చేయమంటావు, ఇంకోటికిచ్చి పెళ్లి చేయాలా, ఇప్పుడు చేస్తానురా పెళ్ళి, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కష్టమైన నిష్ఠూరమైన నీ మొగుడు ఇలా చేశాడమ్మా, నీ గొంతు కోసాడే, ఇంకో దాన్ని చేసుకున్నాడే, అన్ని ప్రూఫ్లు మేము తీసుకున్నాం ఈ 15 రోజుల్లో, ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఆ పిల్లకు చూపించి నీ ముఖాన దాంతో ఉమ్మేయించి విడాకుల పత్రాలు కొట్టించి అక్కడి నుంచి నేనే శుభలేఖలు వచ్చేయించి బంగారం లాంటోడు మనోజ్ బావే చూశాడు సంబంధం, ఇండియాలో ఉండే అబ్బాయి పెద్ద బిజినెస్ మ్యాను, ఆ అబ్బాయికి ఇచ్చి శుభ్రంగా పెళ్లి చేసి మేము కూడా వాళ్ళతోనే ఉంటాం, నువ్వు పొయ్యావని తెగదెంపులు చేసుకుని నిన్నెత్తి నీళ్లు పోసుకొని అందరి ముందు నీ ఫోటో పెట్టి నీకు దశదిన కర్మలు చెయ్యకపోతే నా అబ్బకే నేను పుట్టినోడిని కాదన్నాడు సీతారామయ్య. నాన్న నేను ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను నాన్న, నేను తప్పు చేశాను నాన్న అని వరుణ్ కాళ్ళ మీద పడి బావురుమని ఏడిసి నన్ను క్షమించు నాన్న, నా కళ్ళకి డబ్బు పొరలు కమ్మేసినాయి నాన్న, దాంతోనే అలా అయిపోయాను నాన్న అంటే ఆశకి హద్దుండాలని నీకు ఎన్నిసార్లు చెప్పానురా, ఆడదాన్ని ఉసురు పోసుకోకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పానురా, అయినా నోట్లో వేలు పెడితే కొరకలేదే, నువ్వు విదిలించుకున్నా విసుక్కున్నా నా మొగుడని మేమెక్కడ మొత్తం కూరేసేసుకుంటాము, నీకు ఇష్టమైన కూరని వండంగానే తీసాపిచ్చి దాచుకుంటుందే, నువ్వు బండి మీద వెళ్తే దానికి ఆనందం, నువ్వు కొత్త బట్టలు వేసుకుంటే దానికి ఆనందం, నువ్వు వర్క్ చేసుకుంటుంటే దానికి ఆనందం, నువ్వు షేవ్ చేసుకుంటే దానికి ఆనందం, నువ్వు స్నానం చేసి వస్తే దానికి ఆనందం, నువ్వు ముద్దు పెట్టుకుంటే దానికి ఆనందం, దగ్గరికి తీసుకుంటే దానికి ఆనందం, వస్తా నువ్వు చెట్టుతో గులాబీ పువ్వు కోసిస్తే దానికి ఆనందం. అలాంటి పిల్లని ఎలారా గొంతు కోయగలిగావు, బాగుపడతామారా మనం, నాశనం అయిపోతామురా మనం. ఆడదాని ఉసురు పోసుకొని బాగుపడ్డాడు ఒక్కడు అని చరిత్రలో చూపించు, వాడే పుట్టక ఒక్కడివి పుట్టావు, అసలు నేను ఎందుకు గొడ్రాల్ని కాలేదండి, వీడిని కూడా ఎందుకు కనకుండా ఎవరో ఒకరిని ఆర్ఫన్లో నుంచి తెచ్చి ఎందుకు పెంచుకోలేదు, ఈ మనోజ్ గారిని ఎటు మనకి ఇచ్చేస్తామన్నారు, ఆ రోజు పెంచుకున్నా కూడా మనకి బాధ ఉండేది కాదు కదా, ఈ దరిద్రుని కనే కదండి మనకి బాధలన్నీ, వీడు చచ్చాడనుకొని వీడు పొయ్యాడని ఏ అనాథ శవాన్నో తీసుకెళ్ళి దాని ముందు పడుకోబెట్టి అమ్మా నీ మొగుడు పొయ్యాడే అంటే కొన్నాళ్ళు ఏడుస్తుంది, ఏడిసిన తర్వాత 1 ఏడాది 2 ఏళ్ళు ఆగిన తర్వాత మీరు అనుకున్న ప్లానే అమలు చెయ్యండి అని చెప్పేసింది అలివేణి. అమ్మ నువ్వు చెప్పాల్సిన మాటలేనా అవి కన్న తల్లిగా, ఎందుకే అలా చేస్తున్నాడు ఇద్దరు కలిసి అన్నాడు వరుణ్. నువ్వు మా దృష్టిలో ఎప్పుడో చచ్చావురా, ఏ రోజైతే ఆ పిల్లను మోసం చేసి వచ్చావో ఆ రోజే చచ్చావనే పాటి కాళ్ళు పట్టుకొని ఏడిసి ఇంకెప్పుడు ఇలా చెయ్యనని ప్రమాణాలు చేసి ఆ తర్వాత నేను నిజంగా మారానని అమ్మ నీ మీద ఒట్టు, నాన్న మీద ఒట్టు, అదిగో ఆ పిచ్చిదాని మీద ఒట్టు, ఒకవేళ మీరు అలాగూ నమ్మకపోతే నాకు డబ్బు పిచ్చి అంటే ఇష్టం కదా, నా మీదే ఒట్టమ్మా అని చెప్పాడు వరుణ. చెప్పిన తర్వాత బావా నీ కాళ్ళు పట్టుకుంటాను బావా, మాట్లాడవా బావా, నీకు దండం పెడతాను బావా, ఇంకెప్పుడు ఇలా చేయను బావా, ఇండియాకు వస్తా, మీరు ఇవేమీ చెప్పడానికి వీల్లేదు, సునీతకే చెప్పారు, నేను గుండె పగిలి చచ్చిపోతా, ఇక నుంచి నేను మీరు చెప్పినట్టే ఉద్యోగం చేసుకుంటా, మీరు చెప్పినట్టే మీ కళ్ళ ముందే ఉంటా, మీరు చెప్పినట్టే దాన్ని ఒక్క మాట అనకుండా ప్రేమగా చూసుకుంటా, పిల్లల్ని కంటా, బర్త్ కంట్రోల్స్ యూజ్ చేయను, ఇక నుంచి మీరు ఏది చెప్తే అదే వింటాను నాన్న అనేపాటికి మారాని అంటున్నాడుగా మావయ్య. అంటే నమ్మటానికి లేదులే కానీ ఇండియా నుంచి తీసుకొచ్చిన కాగితాలు ఇటీరా లాయర్ దగ్గర నుంచి అవి రాసినా సరే నేను ఉండకూడదు అనుకుంటే ఉండను, ఉండాలనుకుంటేనే ఉంటాను, సరేలే మళ్ళీ ఏ జర్మనీ దాన్నో ఏ జపాన్ దాన్నో తగులుకొని పోవని గ్యారంటీ ఏంటి
అందుకే నాన్న పకడ్బందీగా కాగితాలు రాయించుకొని వచ్చాడులే అని పెట్టి కాగితాల మీద సంతకం అన్నాడు సీతారామయ్య. ఏంటిదంతా? ఏమీ లేదు, మా ఆస్తి మొత్తం మేము మా కోడలి పేరు మీద పెట్టేశావురా అన్నాడు వరుణ్. మొత్తం పెట్టేశాం. నువ్వు ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిన మరుక్షణం ఆస్తి మొత్తం ఆ అమ్మాయికి, ఆ అమ్మాయికి పుట్టబోయే పిల్లలకి చెందుద్దని రాశాం మేము. అలాగే మరొకటి ఏంటంటే, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోయినా సరే ఆ అమ్మాయి మరొక పెళ్లి చేసుకోవచ్చని నీ సమ్మతిని నువ్వు రాసిస్తున్నట్టు అనేసరికి, లేదు నాన్న, నేను వెళ్ళను, ఇంకా పర్వాలేదులే, సంతకం పెట్టు, మా జాగ్రత్తలో మేము ఉండాలి, కానీ ఎంత వెన్నుపోటు పొడిచిన తర్వాత కొడుకుగా నిన్ను కూడా నమ్మలేములే కానీ మేము అని చెప్పి ఆ తర్వాత ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. ఎయిర్పోర్ట్కు బయలుదేరి ఇదంతా వింటూ కూడా మానసకు మాత్రం ఇవన్నీ తెలియకూడదు, తన ప్రెస్టేజ్ డ్యామేజ్ అవుతే. దాంతో సిస్టర్ కొంచెం వాటర్ ఇస్తావా అన్నాడు వరుణ్. ఏమీ మాట్లాడలేదు మానస. మనోజ్ కళ్ళతోనే నవ్వి సైగ చేశాడు. ఆ అమ్మాయికి అర్థమైంది. అర్థమైన తర్వాత ఇక నుంచైనా తనతో హ్యాపీగా ఉండమని చెప్పు మనోజ్ అంటే, చెప్తానులే ఎయిర్పోర్ట్లో అన్న తర్వాత, రే లైఫ్లో చాలా తప్పులు చేసేసావురా, దిద్దుకోలేని తప్పులు. భార్య అంటే మనలో సగభాగం అంటారు, అర్ధనారీశ్వరం అంటారు, అర్ధాంగి అంటే అర్థం అదేరా. ఇక నుంచైనా తను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. నీకు నచ్చినట్టుగా మార్చుకునే బంగారు బొమ్మ దొరికిందిరా నీకు. చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకో, పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే నడుములు ఇరుగుతాయి, జాగ్రత్త అని చెప్పి పంపించాడు మనోజ్. నేనే వచ్చి సాక్ష్యం చెప్తాను రా యదవా, ఈసారి ఏదన్నా జరిగిందంటే అన్నాక ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పానని చెప్పయ్యా అన్నారు అలివేణి సీతారామయ్య. కొన్ని మీ మనసుల్లోనే ఉంచండి అత్త, మావయ్య. కొందరు మన లైఫ్లోకి ఎందుకు వస్తారో తెలియదు, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారో కూడా తెలియదు. కొంతమంది రావటం వెళ్ళటం కూడా మన వాళ్ళకి జ్ఞానోదయం అవటానికి అనుకోవాలంతే. మీరు బయలుదేరండి అని వీళ్ళని ఫ్లైట్ ఎక్కించి వస్తున్న మనోజ్కి ఆ రోజు జరిగింది కళ్ళ ముందు మెదిలింది. అలివేణిని సీతారామయ్యని తీసుకెళ్లి వరుణ్ తలుపు కొట్టాక, సారా తలుపు తీసిన తర్వాత లోపలికి వెళ్ళి మాట్లాడదాం పదా అని అలివేణి సీతారామయ్య వరుణ్ని లోపలికి తీసుకెళ్ళాక మనోజ్ బయట సారాకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇలా వరుణ్కి పెళ్ళైపోయిందని, భార్య ఉందని, ఆ అమ్మాయితో కాపురం చేశాడని, డబ్బు కోసమే నిన్ను చేసుకున్నాడని, లెటర్ రాసిపెట్టి ఇలా వచ్చేసాడని, వరుణ్కి డబ్బు పిచ్చి పట్టుకుందని, వాళ్ళ అమ్మ నాన్న వరుణ్ కోసమే వచ్చారని, దయచేసి అమాయకురాలని, గుండె పగిలి చచ్చిపోద్దని, వాడిని వదిలేయమని, నీ భర్తగా వాడు నువ్వు అనుకున్నా సరే ఈ పెళ్ళి చెల్లదని, ఎందుకంటే ఆ అమ్మాయితో ఫస్టే ఒక పెళ్ళి అయిపోయిందని, వాడు నిన్ను మోసం చేశాడని, వాడికి బుద్ధి వచ్చేలా చేసి మా వాడిని మాకు అప్పచెప్పమని నీకు దండం పెడతానని మనోజ్ అడగటం, సారా వీళ్ళకి హెల్ప్ చేస్తానంటాం. ఆ తర్వాత సారా తన ఆస్తి ఏమి ఏ ఆర్ఫన్లకి రాయలేదు. సారా అంతకుముందున్న తన బాయ్ ఫ్రెండ్తోనే ప్యాచప్ అయింది. అంతకుముందు సారాకి 3 డీప్ బ్రేకప్స్ ఉన్నాయి. అందులో ఒక ఇద్దరు పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. ఒక అబ్బాయి మళ్ళీ ప్యాచప్ అయితే అతనితోనే ఆ రోజు ఆమె పడక సుఖాన్ని అనుభవిస్తూ కనపడింది. కావాలని వరుణ్ణి వదిలించేసుకోవాలని సారా కూడా గొడవ పెట్టుకుంది. దాంతో ఇవన్నీ కళ్ళ ముందు మెదిలినే. ఏ కులమైనా ఏ మతమైనా ఆడదాని మనసును అర్థం చేసుకోగలదేమో. గాడ్ ఈజ్ గ్రేట్, అందరూ బాగుండాలనుకొని మనోజ్ ఇంటికి వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కించొచ్చాను, జాగ్రత్త అని చెప్పాడు మానసకి. ఆ తర్వాత అలివేణి సీతారామయ్య వరుణ్ ఇంటికి తీసుకెళ్ళగానే, వచ్చావా అని సునీత పరిగెత్తుకుంటూ వస్తుంటే సునీతను కౌగిలించుకొని ఎత్తుకొని ముద్దులు పెట్టుకొని, నా బంగారమే, నా బుజ్జే, నా కన్నే అని, నీకోసం ఆ గిఫ్ట్లు కొన్నా ఈ గిఫ్ట్లు కొన్నానని, ఇవన్నీ ఎప్పుడు తెచ్చాడే వీడు అనేపాటికి, మీరు పడుకున్నారని నేను సాయంత్రం వెళ్ళి మనోజ్ని తీసుకెళ్ళి కొనుక్కొచ్చాడులే అని చెప్పింది అలివేణి. అవన్నీ తీసుకొచ్చి సునీతకిచ్చి వాళ్ళ అత్తయ్యకి ఇచ్చి, సునీతని నా బంగారం నా బుజ్జి అని, ఆ తర్వాత మనం హనీమూన్కి వెళ్దాం పదమనమని వాళ్ళ నాన్న కాండ్రి చుమ్మూస్తాడని ఆయన మొహంలోకి చూడకుండా కింద ఏదో వస్తువు పడ్డట్టుగా వంగి సునీత కాళ్ళ మీద పడి, నీ చేతులు నా కాళ్ళకి తగిలిని, పర్వాలేదులే బంగారం అని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి హనీమూన్లు తిరిగి వచ్చి బర్త్ కంట్రోల్ వాడకుండా మొత్తానికి సునీత గర్భవతి అయ్యింది. ట్విన్స్ పుట్టారు, 2 మగపిల్లలు. ఆ తర్వాత ఇక అమ్మ నాన్నల్ని, ఆస్తిపాస్తులు ఇవన్నీ మీరు చూసుకోండి అని చెప్పి సునీతను ఆ రోజు నుంచి ఇదిలించకుండా ఇసుక్కోకుండా చాలా హ్యాపీగా చూసుకోవటం మొదలుపెట్టాడు వరుణ్. మళ్ళీ ఉద్యోగంలో చేరితే 2.5 లక్షల రూపాయలు ఉద్యోగం వచ్చింది వరుణ్కి. తన ఉద్యోగం తను చేసుకుంటూ అమ్మ నాన్నలతో, సునీత వాళ్ళ మేనత్తతో, సునీతతో తన లైఫ్ని మళ్ళీ హ్యాపీగా గడపటం మొదలుపెట్టాడు. తిరిగి వచ్చిన తర్వాత పూజ గదిలో
దగ్గర తీసుకెళ్ళి అలివేణి ఒక్కటే మాట అందే, ఒరే నీ భార్య కళ్ళల్లోకి చూడలేకపోతున్నావు కదో, ఎందుకో తెలుసా, ఇప్పుడు నువ్వు నీతి తప్పావు, నియమం తప్పావు. ఆ అమ్మాయి కళ్ళల్లో స్వార్థం లేదు, ఆ అమ్మాయి కళ్ళల్లో నీలాగా ఒకటి దగ్గర కాలు జారానే అనే ఇది లేదు. ఇప్పుడు నువ్వే అపవిత్రుడివి, కళంకితుడివి కదరా, కాబట్టే చూడలేకపోతున్నావు. ఆడదు కదా, ఏం చేసినా భరిస్తుంది అనుకోబాకు. ఎంత పిచ్చి పిల్లైనా నిజం తెలిస్తే చెప్పు తీసుకొని కొట్టెళ్ళుద్ది నీ పెళ్ళావు నిన్ను. చెప్తే చచ్చిపోతానమ్మా నాన్న నేను అన్నాడు. మేము చెప్పకుండా ఉండాలంటే ఇక నువ్వు ఆ అమ్మాయిని ఒక్క మాట కూడా అన్నని ఎదురుగున్న దేవుడి మీద ప్రమాణం చేయరా అన్న తర్వాత చేసి ఆ రోజు నుంచి హ్యాపీగా తన భార్య పిల్లలతో సెటిల్ అయితే, మనవాళ్ళు మాత్రం అచ్చం తమ కొడుకు బుద్ధులు ఒక్కటి కూడా అబ్బకుండా పెరగాలని చాలా జాగ్రత్తగా పెంచుకొస్తున్నారు అలివేణి సీతారామయ్య. అమాయక భార్య అయినా ఆ అమ్మాయిని అన్యాయం కానివ్వకుండా కోడల్ని కొడుకుని కలిపి వాళ్ళ సంసారాన్ని నిలబెట్టుకొచ్చారు ఆ మంచి అత్తమామలు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.